ప్రపంచాల్లో సంచరించి వాళ్ళకు కూడా దేవుని మీద దుర్బోధ చేసినప్పుడు మూడింట ఒక వంతు దూతలు చెడిపోయారు. ఇంచుమించు ఒక 100 కోట్ల మంది దేవదూతలు ఉంటే వాళ్ళల్లో 33 కోట్ల మంది అనుకోండి చెడిపోయారు. వీడి మాటతో ఏకీభవించారు. అలా వాడి మాటతో ఏకీభవించిన తర్వాత వాడిని మొత్తాన్ని కలిపి దేవుడు స్థానభ్రంశం చేశాడు. అక్కడి నుంచి వాళ్ళకి బయటికి నెట్టేశాడు. వాళ్ళు ఉన్నది ఉన్నతమైన స్థలం, అది పరలోకం. ఆ ఉన్నతమైనటువంటి ప్రదేశం నుంచి వాళ్ళని భూమి పైన ఉన్నటువంటి ఆకాశ మండలం అక్కడికి నెట్టేశాడు. ఇప్పుడు రాజ్య బహిష్కరణ విధించబడలేదు, కానీ అంటే వాళ్ళ ప్రదేశాలు మారినాయి, వాళ్ళ హోదాలు మారినాయి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇచ్చాడు దేవుడు. అంటే దేవుడు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి వచ్చే అవకాశాలు అయితే దేవుడు ఇచ్చాడు. పూర్తిగా అసలు ఈ రాజ్యంలోనికి రాకూడదు అని కంప్లీట్గా రాజ్య బహిష్కరణ అంటే వాళ్ళని అసలు ఎంటర్ కూడా కానియొద్దు అని అయితే విధించాల. వెళ్ళి రావచ్చు, అవకాశం ఉంది. కానీ అక్కడే ఉండి పూర్వపు పెత్తనాలు వెలగబెట్టడానికి మాత్రం అవకాశం లేదు. అలాగ నెట్టివేయబడ్డారు. వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అది రెండవ ప్రభుత్వం, అంధకార సామ్రాజ్యం. అది సాతాను ప్రభుత్వం. వాడే వాళ్ళందరికీ ప్రభు. ఆ పడద్రోయబడినటువంటి దేవదూతలకు వాడే రాజు, వాడే ప్రభు, వాడే. ఇది రెండవది. ఫస్ట్ది ఎవరిదని చెప్పాను? దేవుంది. దేవుని దగ్గర నుండి వేర్పడి వాడు ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆ గవర్నమెంట్లో ఆ దూతలందరూ కూడా దేవుని మాట వినరు, వాడి మాట వింటారు. వాళ్ళకి పర్టికులర్ టైం ఒకటి డిసైడ్ చేసేసి వాళ్ళని వదిలేశాడు దేవుడు. చెడిపోయిన సాతానుతో పాటు చెడిపోయినటువంటి ఆ దేవదూతల మొత్తాన్ని ఒకేసారి కలిపి నాశనం చేయొచ్చు, కానీ ఆ పని చేయలే దేవుడు. చాలామందికి డౌట్ ఉంటుంది, సైతాను గాని లేపేస్తే గొడవ వదిలిపోద్ది కదా, అసలు దేవుడు ఎందుకని వాడిని ఉండనిచ్చాడు అనేది చాలామందికి డౌటు. సైతాను గాడిని లేపేస్తాడు, అదేం పెద్ద సమస్య కాదు, కానీ వాడితో కూడా పని ఉంది దేవుడికి. చెడిపోయిన వాటిని నిర్మూలన చేయొచ్చు, వాటిని కూడా తన కార్యాలను నెరవేర్చడానికి వాడుకోగల సమర్థుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏబులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఏబుని బ్యాలెన్స్ చేయాలి. ఏబుని బ్యాలెన్స్ చేయాలంటే దేవుడు తన చేతులతో ఏబుని క్షోభ పెట్టలేడు. కాబట్టి ఏబుని ఏడిపించాలంటే ఎవరు కావాలి? ఈ సైతానుడు కావాలి. కాబట్టి వీడి ద్వారా అసలు చూడండి, ఏబు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం నుంచి కిందికి మీరు చదివితే ఒకసారి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళని ఒకసారి చూడండి. నా కళ్ళలోనే పడతారు రా తల్లా, నాకు బలహీనత. చేతులు కలపండి, చేతులు కలిపి కాస్త కదిలించండి. చేతులు కలపండి. మీరు ప్రైజ్ లార్డ్ చెప్పండి. జాగ్రత్తగా వినండి. నేను ఒక కథలాగా చెప్తున్నాను, కొన్ని విషయాలు చెప్పుకోవాలి ఈరోజు మీకు. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాకపోతే పరధ్యానంలోకి వెళ్ళినా న్యాయం ఉంటుంది. నేను అచ్చ తెలుగులో చక్కని కథలాగా మొదలు పెట్టాను కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. బాగా విన్నవాళ్లే తెలియని వాళ్ళకి చెప్పగలుగుతారు. బాగా విన్నవాళ్లే పరిపూర్ణతలోకి రాగలుగుతారు. లేకపోతే పరీక్షల్లో తప్పుతారు. దేవుడు అనుమతించేటువంటి ఎగ్జామ్స్లో నంబర్ 1గా ఫెయిల్ అవుతారన్నమాట. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వరు. క్లాస్లో కూర్చున్న స్టూడెంట్స్లో కొంతమంది చక్కగా వింటారు, ఒకడు నిద్రపోతూ ఉంటాడు కూర్చున్న కాడి నుంచి. వాడు ఎట్ట పాస్ అవుతాడు? ఫెయిల్ అవుతాడు. జీవితంలో కూడా అంతే అయింది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం పరధ్యానంగా ఉండొద్దు, నిద్రమత్తులమై ఉండొద్దు. తెల్లవారుజాము చల్లబడింది, చల్లటి గాలి, పైన ఫ్యాన్ తిరుగుతుంది. కాబట్టి కొద్దిగా బడలికను బట్టి 6 రోజులు చాకిరి చేసి ఉంటారు కదా, కొద్దిగా మత్తులయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మర్యాదగా చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. స్తోత్రం చెప్పండి అందరూ. లైవ్ బ్రేక్ అయింది అన్నారుగా? రైట్, లైవ్ ఇప్పుడు ఇచ్చారు. రైట్, ఏదో అనివార్య కారణముల వలన లైవ్ బ్రేక్ అయింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు లైవ్ ఇచ్చారు.
లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా వందనాలు. వచ్చేయండి, త్వరగా వచ్చేసేయండి. అందరం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎక్కడొచ్చాగాం? ఏబు గ్రంథాన్ని మీరు కానీ చదవగలిగితే ఆ మొదటి అధ్యాయం 6వ వచనం తర్వాత ఆ 7వ వచనం కానీ మీరు చూడగలిగితే, దేవుడే అపవాదిని కదిలించి రెచ్చగొట్టి ఏబు మీదకి వదిలినట్టు ఉంటుంది. అసలు దేవుడు ఏబు ప్రస్తావన తీసుకొని రాకపోతే సైతానుగాడు వాదనకు దిగేవాడు కాదు. సైతాను వాదనకు దిగకపోతే ఏబుకు అగచాట్లు వచ్చేవి కాదు. కానీ ఏబుని గురించి పనిగట్టుకొని ప్రస్తావించి మరి సైతాను రెచ్చగొట్టి ఏబు మీదకు పోయేటట్టు ప్రేరేపించి అంత కథ నడిపిస్తాడు. అంటే ఇప్పుడు ఏబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు. ఏబు చరిత్ర ఒక గ్రంథ రూపంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ఒక పెద్ద పుస్తకంగా దేవుడు చేయాలనుకున్నాడు. ఏబు జీవితం తర్వాత తరతరాలకు ఆదర్శప్రాయంగా విశ్వాస వీరులకు మాదిరికరంగా ఉంచాలి అని దేవుడు డిసైడ్ చేశాడు. ఏబు గ్రంథంలో ఎన్నో నిగూఢమైనటువంటి సృష్టి మర్మాలను ప్రస్తావించాలని దేవుడు సంకల్పించాడు. ఏబు గ్రంథం ద్వారా అనేకమైన పాఠాలను తరతరాలకు, పాత క్రొత్త నిబంధన భక్తులకు పాఠాలను ఇవ్వాలని డిసైడ్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే ఏబుకు అగచాట్లు రావాలి. ఏం రావాలి? ఇవన్నీ జరగాలంటే ముందు ఏబుకు అగచాట్లు రావాలి. కాబట్టి ఇప్పుడు ఏబుకు అగచాట్లు రావాలంటే ఎవరిని గదిలించాలి, ఎవరిని వాడుకోవాలి చెప్పండి? అసలు సైతానుగాడు అనేవాడే నిర్మూలమైన నాశనం అయిపోయాడు లేడనుకో, మరి ఏబును గదిలించేది ఎవరు? చూడండి, చెడిపోయిన వాడినే వాడుకొని తన భక్తులను సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించుకోవడానికే దేవుడు సాతానును ఉంచాడు. అర్థమైందా? ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపిక భవిష్యత్తులో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. యేసు ప్రభు 2వ రాకడికి సంఘము యొక్క నిర్మాణం సంపూర్తి అవుతుంది. ఆ తర్వాత ప్రభువు సంఘముతో కలిసి 1000 ఏళ్ల నీతి పరిపాలన జరిగిస్తాడు ఇదే భూమి మీద. ఆ తరువాత అపవాదిని కూడా సమూల నాశనం చేస్తాడు. ఆఖరికి 1000 ఏళ్ల నీతి పరిపాలన అయిపోయిన తర్వాత కూడా ఒకసారి వాడికి ఛాన్స్ ఇస్తాడు మళ్ళా మనుషుల్ని శోధించడానికి. 1000 ఏళ్ళు దేవుడు పరిపాలించి 1000 ఏళ్ళు నా పరిపాలన అనుభవించారు కదా, ఇక వీళ్ళు నన్ను ప్రేమిస్తారా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి అగాధములో నుండి ఆ ఘట సర్పాన్ని మళ్ళీ ఒకసారి బయటికి తీస్తాడు. వాడు రావటంతోనే అసలు ఎట్ట భరిస్తున్నారు ఈ నియంత పరిపాలనని. ఒక బ్రాందీ షాపు లేదు, విస్కీ షాపు లేదు, ఒక వ్యభిచారం లేదు, మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి మనకి స్వేచ్ఛ లేదు, పాడు లేదు. అసలు ఎలా మనం బ్రతకాలి ఇలా ఈ నియంత పరిపాలనలో? మన ఇష్టం వచ్చినట్టు మనం బతకూడదు, తప్పులు చేయకూడదంట, ఎట్లా పడితే అట్లా బతకూడదంట, అన్ని నియమాలే, అన్ని నీతులే, అసలు ఇందులో ఎలా బతుకుతాం మనం అని వాడు ప్రచారం మొదలు పెడతాడు. గోగు మాగోగను వారిని లెక్కకు ఇసుక రేణువుల వలె సమకూర్చి మొత్తాన్ని మళ్ళా పరిశుద్ధుల శిబిరం మీదకి తీసుకొని పోతాడు. అప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వానిని కూడా దహించి వాడు డైరెక్ట్గా పోయి నరకంలో పడతాడు. అప్పుడు పడతాడు వాడు నరకంలో. ఇక అంతటితో క్లోజ్. నేను చెప్పింది ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నిజంగా అర్థమైందా? ఏం అర్థమైంది? అసలు సైతానుగాడిని ఎందుకు ఉంచాడు అనే డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఈ దెయ్యాలు ఎందుకు ఉండాలి? దేవుడు బలవంతుడు కదా. సైతానుని ఎందుకు ఉంచాలి? దేవుడు బలవంతుడు కదా. అసలు ఈయన్ని లేపేస్తే గొడవ ఉండదు కదా. ఆయనకి ఎంత అలా చిటికేస్తే అయిపోతాడు, వాడు శూన్యంలో కలిసిపోతాడు కదా. మరి వాడిని ఎందుకు ఉంచాడు అనే ధర్మ సందేహానికి జవాబు చెప్పా. వాడు చెడిపోయిన వాడే అయినా వాడితో పనుంది దేవునికి. వాడినే ఉపయోగించి భూమి మీద తన భక్తులను పరిపూర్ణులుగా చేయడం దేవుని సంకల్పమై ఉంది. వాడనేవాడు లేకపోతే ఇప్పుడు నిన్ను నన్ను శోధించేది ఎవడు? మరి దేవుడు శోధించడే.
మనల్ని శోధించాలంటే వాడే కావాలా, ఆ చెడిపోయినోడే కావాలా. భక్తుల్ని పరిపూర్ణం చేయాలంటే వాడు శోధించాలి, ఆ శోధనలో మనం పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనల్ని పరీక్షించడానికి ఒక పరీక్ష నాళికైతే ఒకటి కావాలి. ఆ పరీక్ష నాళికే మిస్టర్ లూసిఫర్. వాడినే ఉపయోగించుకొని తన భక్తులను పరిపూర్ణను చేసుకుంటున్నాడు. ఇది దేవుని మహాజ్ఞానం. ఇప్పుడు ఈ మాట నేను చెబుతున్నా, సైతాన్ గాడు అనుకుంటాడు ఏడిసేవలే పోవాయి అని. మనం అనలేము ఏడిసేవలే పోరా, నేను పద్దాకల వెధవం చేయటమే దేవుడి పని అని నేను కూడా అంటా సైతాన్ తోరి. సైతాన పద్దాకలు నువ్వు ఎదవైపోవటమే నీ బతుకంత అంతే అని. ఏదో సాధించాను అనుకుంటాడు ఏబు దగ్గర, చివరికి ఎవరు ఎదవైపోతారు? వాడే వెదవైపోతాడు. కాబట్టి అసలు వీడిని ఎందుకు ఉండనిచ్చాడు? తప్పు జరిగినప్పుడే, అసలు ప్రారంభంలోనే వీడు పాపం చేసినప్పుడే, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడే వీడిని సమూల నాశనం చేయొచ్చు. కానీ దేవుడు అలా తొందరపడేవాడు కాదు. దేవునికి కాస్త నిరుపు నిదానాలు ఉన్నాయి. ఒక పక్క ప్లాన్, ప్రణాళికతోనే వాడి దూతల్ని ఉండనిచ్చాడు. వాళ్ళకు ఒక టైం డిసైడ్ చేశాడు, కాలం ఒకటి నిర్ణయించాడు. ఆ కాలం దాటిన తర్వాత వాళ్ళు అంతమైపోవాలి. అప్పటిదాకా వాళ్ళని ఉంచుతాడు. ఆ కాలాన్ని గురించే మత్తయి సువార్త 8:28లోను, లూకా సువార్త 8:26లోను దెయ్యాలు మాట్లాడినాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలము రాక మునిపే మమ్మును నశింపజేయవచ్చితివా అని దెయ్యాలు అడుగుతాయి ప్రభుని. మాకొక డేటు డిక్లేర్ అయిపోయింది గయా, ఆ డేటు దాకన్నా తిరగనేవా భూమి మీద మమ్మల్ని? కాలము రాకమునిపే మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని అడిగితే అర్థం ఏంటి? వాటి కాలం వాటికి తెలుసు. అప్పటిదాకన్నా మమ్మల్ని తిరగనియ్యా, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళమునకు వెళ్ళగొట్టవద్దు, ఆ పందుల్లోకి పోవడానికి అవకాశం ఇయ్యని అడుగుతాయి. అక్కడ పొమ్మని సెలవిచ్చినప్పుడు పోయి ఆ పందుల్లో దూరతాయి, పోయి సముద్రంలో పడ్డా. అంటే దయ్యాలకు ఒక కాలం నిర్ణయించబడింది. చెప్పండి, దెయ్యాలకు ఒక కాలం. నోరు దగ్గర ఉన్నాయో పెళ్లి చూపులకు వచ్చినట్టు తలలు దించి ఉన్నారు. దయ్యాలకు ఒక కాలం, సైతానికి ఒక కాలం. ఎందుకని నిర్ణయించబడింది? ముందే వేసి పడేయచ్చు కదా. కాదు కాదు, వాళ్ళతో పని ఉంది. చెడిపోయిన పాత్రలను కూడా దేవుడు కొన్ని పనులకు వాడుకుంటాడు, తన కార్యాలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. అందుకే వాళ్ళు ఉంచాడు. ఇది బాగా మీకు అర్థమైతే ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు. సైతాన్ని ఎందుకు ఉంచాడు, దెయ్యాలను వేసి పడేయచ్చుగా అని ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు. దానికి మీకు సాదృశ్యంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో నుంచి అగాధములో బంధించబడిన ఘట సర్పాన్ని గురించి. బాయ్ ఆడెందుకు కూర్చున్నాను? చెవులు రిపేర్ ఉన్నప్పుడు ఆడు కూర్చోకూడదు. ఓ పని చేయండి, దాన్ని ఆ కానుక బాక్స్ మీద పెట్టండి, ఆ స్పీకర్. తప్పదు, కేకలేసి మొత్తుకుంటూ ఉంటాను నేను, తప్పదు. అది చెవులు ఇక 2 చెవుల్లోంచి రక్తాలు రావడం. పై పెట్టి స్తోత్రం అన్నప్పుడల్లా ఎదురుపడాల్సి వచ్చింది. అందుకని పాపం ఇందాక పాట కాడ నుంచి చూస్తున్నా, నీ సోఫ గందరగోళం అయిపోయి అంటుంది. స్పీకర్ పైకి లేవదా? పెట్టు, దాని మీద పెట్టు. ఏమైంది? హైట్ మీద పెట్టు. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు వినపడదు. దేవునికి మహిమ కలుగును గాక. డైరెక్ట్గా ఆమె ఎదురు పెట్టేసరికి పోయి కొడతా ఉంది. నేనే ఒక్కోసారి సడన్గా పెద్ద కేకేస్తూ ఉంటాను, పశువుల్ని దోలినట్టు. స్తోత్రం. అది కొంచెం పర్వాలేదు ఇప్పుడు. ఇంకెప్పుడైనా అట్నే పెట్టండి, అది దండం పెడతా. అందరినీ చూసుకుంటూ ఉంటాం మరి, తప్పదుగా. మీరు పక్క వచ్చేయండి, కింద పడిద్దా? కొంచెం ముందు కానీ దాని వెనకలాగు, స్పీకర్ వెనకలాగు. బాగా వినండి, కొన్ని విషయాలు చెప్పాలి. చాలా ఆశగా ఆసక్తిగా వచ్చారు. వాన వరద లెక్క చేయకుండా వచ్చారు. పిడుగులు పడుతున్నా కూడా పట్టించుకోకుండా ఆటోలు వేసుకొని తిరుగుతున్నారు. మీ మామూలు కాదు మీరు. ఇంట్లో కూర్చున్నా కూడా ఫెళా ఫెళా మోగుతున్నాయి. ఎట్ట వస్తున్నారు రైట్?
ఆ వాకిటి దగ్గరికి వచ్చి చూస్తే ఆటోలు వేసుకొని వస్తా ఉన్నారు. ఈ అడవి మనుషులా, మామూలు మనుషులా, ఏ మనుషులు వీళ్ళు? ఏడపిడుగులు పడితే నాకు టెన్షన్ పడుతుంది, మీకేం కాకూడదని నా బాధ. సరే, ప్రకటన గ్రంథం 20 తీశారా? ఆ ఘట సర్పాన్ని బంధించాడు, పెద్ద గొలుసులు చేతబట్టుకొని దోత వచ్చి బంధించాడా? ఇక జనములను మోసపరచకుండానట్లు వాడు 1000 ఏండ్లు అగాధములో బంధింపబడవలెను. బంధించేశాడు వాడిని. ఎన్నేళ్ళు? అయిపోయింది. ఇప్పుడు ఆ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వాడిని బయటికి తీస్తాడు చూడు. ఎందుకు? భూనివాసులను మళ్ళీ పరీక్షించడానికి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము వచనం చూపిస్తాను చూడండి. 7వ వచనం చదువు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై. చూడండి, దరిద్రులు మామూలు కాదు. 1000 ఏళ్ళు దేవుడు అద్భుతంగా యేసయ్య పరిపాలనలో ఉన్న వీళ్ళు ఇప్పుడు వాడొచ్చి అసలు ఎట్ట బతుకుతున్నారు ఈ నియంత పాలనలో అంటే వాడిని ఏం చేయాలో చెప్పు తీసుకొని కొట్టాలా? పనికి మాలోడా, సైతానా, హో! దేవుడి పరిపాలన చూస్తున్నారు 1000 ఏళ్ళు. మేము ఎవరి పరిపాలన? దేవుడి పరిపాలన చూస్తున్నావురా 1000 ఏళ్ళు. మామూలుగా లేదు ఈ పరిపాలన. మాకు ఎంత హాయిగా ఉందో అనాల్సింది పోయి ఈడొచ్చి 4 మాటలు చెప్పగానే వీళ్ళకి ఒళ్ళు పూనకం వచ్చినట్టుగా తయారయ్యి మొత్తం కలిసి దేవుని మీద, పరిశుద్ధుల మీద యుద్ధానికి బయలుదేరారు. అంటే వీళ్ళ బుద్ధి మారిందా లేదా అనే పరిశీలనకి దేవుడు వాడిని వాడాడు చూడు. వాడనేవాడు వచ్చి లైన్లోకి దిగి వాళ్ళని ప్రేరేపించకపోతే వాళ్ళ రంగు బయటపడేదా? తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. యుద్ధమునకై పోగు చేయగా వాళ్ళంతా కలిసి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఆ తర్వాత చదువు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిన. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడ్డారు. అప్పుడు పడ్డాడండి వాడు నరకానికి. అదండి క్లైమాక్స్. అంటే క్లైమాక్స్ దాకా ఉంటాడనమాట మనోడు. ఉండాలి, ఉంటేనే కదా మరి మనుషుల రంగు తేలేది. అందుకు కాబట్టి తప్పు జరిగినప్పుడే వాడిని దేవుడు నాశనం చేయవచ్చు, కానీ వాడి ద్వారా కొన్ని పనులు జరిగించాలని ఆలోచించిన వాడై సంపూర్ణంగా నాశనం చేయలే. వాళ్ళ స్థానాలను అక్కడి నుంచి తొలగించి, వాళ్ళ హోదాలు పదవులు తొలగించి, పదవీచ్యులను చేసి, పదవీ భ్రష్టులను చేసి, వాళ్ళ స్థానాలు కూడా అక్కడి నుంచి. ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడికి క్వార్టర్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దానిలో హాయిగా ఉండొచ్చు. ఉద్యోగం పోయిందనుకో క్వార్టర్లో ఉండనిస్తారా? చల్ నడు బయటకు అంటారు. అట్లాగే వీడికి జాబ్ పోయింది, అక్కడ దేవుని దగ్గర పదవితో పాటు అక్కడ స్థానం కూడా పోగొట్టుకున్నాడు. పదవి పోయిన పోలీస్ ఆఫీసరు మళ్ళీ స్టేషన్కి వెళ్ళి రావచ్చా లేదా? వీడు కూడా పదవి పోయినా సరే మళ్ళా పోయి వస్తుంటాడు అన్నమాట. అందుకే ఏబు గ్రంథంలో దేవదూతలందరూ దేవుని సముఖంలో కూడినప్పుడు వీడు కూడా పోయాడు అన్నమాట. నిన్నెవరు రమ్మన్నారా ఇక్కడికి అనలా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. అది ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి? నిన్ను తోసేశాను కదా అని అనలా. అంతేకాదు వాడు డైలీ దేవుని సముఖంలో ఉన్నాడు. ఎవ్రీడే, డే అండ్ నైట్ దేవుని సముఖంలో వాడు ఉన్నాడు అంటానికి లేఖన సాక్ష్యం ఉంది చూడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదువు. మరియు ఒక గొప్ప బైబిల్ ఇది అబ్బాయి యూసుఫు, బైబిల్ ఆడబెట్టా చదువు తీ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎనీ టైం, ఎక్కడ? రాత్రింబగళ్ళు.
ఎక్కడ? దేవుని ఎదుట. ఎవరి మీద? మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. డైలీ పోతున్నాడు ఆయన దగ్గరికి. ఈడు డే అండ్ నైట్ మన మీద కంప్లైంట్లు చేస్తూ ఉన్నాడు ఈడు. ఏమండి ఒక మాట, దేవుడి దగ్గర పోయి అబద్ధాలు చెబితే దేవుడు ఊరుకుంటాడా? పళ్ళు రాలగొడతాడు. కానీ వీడు వెళ్ళి దేవుని ముందుకెళ్ళి రాత్రి మగళ్ళు మన మీద నేరాలు మోపుతున్నాడట. దేవుడు ఏమనట్లా వాడిని. ఎందుకో తెలుసా? మన గురించి వాడు అక్కడ చెబుతుంది నిజాలే. అబద్ధాలు చెబితే పళ్ళు రాలిపోతాయి. కానీ వాడు పోయి రాత్రి మగళ్ళు మన మీద నేరాలు మోపుతున్నా వాడిని ఏ పో అని ఎందుకు అనట్లా దేవుడు? ఎందుకంటే వాడు చెప్పేవన్నీ మన విషయంలో నిజాలే. అయితే మరి ఇన్ని నేరాలు రాత్రి మగళ్ళు మన మీద మోపినా దేవుడు మనల్ని శిక్షించకపోవడానికి కారణం, విసర్జించకపోవడానికి కారణం ఏంటి? డైలీ మన మీద కంప్లైంట్లు పెడుతున్నాడు వాడు. డైలీ మన మీద ఫిర్యాదులు చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో మన మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే, ఫిర్యాదు చేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. దా పనుందిరా అని. మరి ఇన్ని కంప్లైంట్లు డైలీ మన మీద పోతున్నాయి. ప్రతిరోజు మనం చేసే దరిద్ర పనులన్నీ లిస్టు తీసుకొని పోతున్నాడు. చేసి మనం మర్చిపోతాం. వాడేవో లిస్టు రాసుకొని పోయి, ఇదిగో ఫలానా సుబ్బారావు అనేవాడు ఈ పని చేశాడు, ఫలానా వాడు ఈ పని చేశాడు, వాడు ఇన్ని తప్పులు చేశాడు ఈరోజు, నిన్న కూడా అంతే చేశాడు, మరి ఏంది వాడి సంగతి ఏంది? ఫలానా మరియం ఇట చేసింది, ఫలానా ఇట చేసింది, ఫలానా ఇట చేసింది, ఇదిగో చూడు. డైలీ వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. ఏంటి సంగతి అని ఈడు పోయి అక్కడ కంప్లైంట్లు చేస్తాడు. అవి అబద్ధాలు కావు, నిజాలే. దేవుడు చూసినప్పుడు అవన్నీ మన ద్వారా జరిగే ఉంటాయి. అయినా మనకు శిక్ష రాలేదు, అయినా మనం నశించలేదు, నాశనం కాలేదు, అరెస్టు చేయబడలేదు. కారణం ఏంటో తెలుసా? ఒక పక్క వాడు ఫిర్యాదులు చేస్తుంటే, ఒక పక్క ఆ ఫిర్యాదులన్నిటినీ కొట్టేసేవాడు మన పక్షాన ఒకడు ఉన్నాడు, క్రీస్తు యేసు అను ఉత్తరవాది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి తీసి చూడండి. 2వ వచనం లేదా మొదటి వచనం నుంచి. మనలో నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అద్దుగో అక్కడ ఉంది లయన్, యూదా గోత్రపు సింహం ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నాడండి. ఒక పక్క వీడిపోయి మన మీద నేరారోపణలు చేస్తుంటే, అక్కడ దైవ కుమారుడు తన రక్తమును చూపిస్తున్నాడు మన విషయమై. తండ్రి, నా కుమారుడు బలహీనపడ్డాడు, శోధించబడ్డాడు, డిస్టర్బ్ అయ్యాడు కాదని నేను అన్నట్లా, అదిగో నా రక్తాన్ని ఆశ్రయించాడు, మారు మనసు పొందాడు, నా కృపను వేడుకున్నాడు, అదిగో దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి, అదిగో నా రక్తమును బట్టి నా కుమారుని వదిలేయి, నా రక్తమును బట్టి నా కుమార్తెను వదిలేయి. ఇంకొక ఛాన్సీ. ఏ రోజుకు ఆ రోజు వీడు కంప్లైంట్లు చేయటం, యేసయ్యేమో తన రక్తాన్ని చూపించి కేసులు కొట్టేయటం. ఇప్పుడు కొట్టాల అసలు లెక్క ప్రకారం, కాకపోతే మీరు లేటు కదా, ఏం చేద్దాం. వాడేమో రాత్రి మగాళ్ళు కంప్లైంట్లు చేస్తాడు, యేసయ్యేమో రాత్రి మగాళ్ళు ఆయన తండ్రి కుడిపార్శ్వమున మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే అర్థం అది. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, దేవుని కుడి ప్రక్కన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. ఎందుకు విజ్ఞాపన చేయాల్సి వచ్చింది? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట, రిక్వెస్ట్ చేస్తున్నాడంట తండ్రినే. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? మనల్ని బ్రతుకనీయమని విజ్ఞాపన చేస్తున్నాడు, మన తప్పులను కాయుమని విజ్ఞాపన చేస్తున్నాడు, మనల్ని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు, పోనీలే తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాదు, మనం ఆశించినవి మనకి దక్కునట్లు మన పక్షమున మన కోరిక తీర్చమని తండ్రిని అడుగుతున్నాడు. అందుకే కొన్ని ప్రార్థనలు నువ్వు చేసిన వాటికి జవాబులు వచ్చినాయి, కొన్ని నువ్వు చెయ్యనివి కూడా నీకు వచ్చినాయి, కొన్ని నువ్వు అడగలేదు దేవుణ్ణి, అయినా నీకు దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? అది యేసయ్య విజ్ఞాపన.
నేను చెప్పే అర్థమవుతున్నాయా? ఎవరు చేశారు నీ పక్షాన? కొన్ని నీ హృదయంలో ఆశించావు, బయటికి చెప్పలా. తినే పదార్థం దగ్గర నుంచి, వస్త్రం దగ్గర నుంచి, ఆత్మీయ శారీరక అవసరాలన్నిటి విషయంలో కొన్నేమో అడిగావు బయటపడి, కొన్నేమో అడగలేదు కానీ మనసులో ఆశించావు. న్యాయంగా నువ్వు మనసులో ఆశించింది న్యాయమైంది. తప్పకుండా దేవుడు విజ్ఞాపన చేస్తాడు, తండ్రి నా బిడ్డ హృదయంలో ఫలానా విషయమే ఆశ ఉంది. షాలేం రాజు అన్న ఒక్కసారి మా ఇంటికి వస్తే బాగుండు. ఆయన రాడుగా, ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అనిపించింది మనసులో. నిజం చెప్పండి, అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? ఒకసారన్నా మా ఇంటికి వస్తే బాగుండని ఆశ కలిగిద్ది. ఆయన వెంటనే ఏం గుర్తొచ్చిద్ది? మన ఇంటికంటే మరి ఇంతమంది ఇళ్ళకి పోవాలిగా, ఇంతమంది ఇళ్ళకి పాపం ఏడ తిరుగుతాడులేబ్బా, ఈ లోపు రాకడ కూడా వచ్చిద్ది. మొదలుపెట్టిన ఇంటికి మళ్ళీ రెండోసారి రావాలంటే ఇక రాకడ కూడా వచ్చింది. అంతమంది ఉన్నారు పాపం, ఏడ తిరుగుతాడు, ఆయనకి ఏడ కుదిరిద్ది. కానీ వస్తే బాగుండు. పర్వాలేదులే యేసయ్య, పర్లేదులే. అది నీకు దేవుడు నన్ను రప్పించటం ఆయన చిత్తం అయ్యి నువ్వు ఆశించింది ఆయనకి హృదయంగా అనిపిస్తే ఆ వెంటనే విజ్ఞాపన పోయింది తండ్రికి, తండ్రి నా కుమారుడు అదిగో నా బిడ్డ గృహాన్ని దర్శించాలని నా బిడ్డ ఆశ పడుతున్నాడు, ఆశ పడుతుంది. ఈ ఆశ వారికి ఎప్పటి నుండో ఉంది, అది నెరవేర్చు. అప్పుడు నాకు ఆలోచన కలిగింది, ఏదో తెలియదు, ఏదో పని పడిద్ది, ఊహించని రీతిలో నేను నీ ఇంటికి అడుగు పెట్టడం జరిగింది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పా. అట్లా కొంతమంది దగ్గరికి వెళ్ళాను నేను. వాళ్ళు స్టన్ అయ్యి, అసలు మేము ఊహించలేదన్నా నువ్వు వస్తావని, అసలు ఇదేందన్నా వచ్చాను కదా. ఇప్పుడు తర్వాత సంగతి చూడండి, ఇప్పుడు ఇదేందన్నా అంటే ఆయన చేశాడు, వచ్చాను. ఇతే కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వండి, ఆ ఫలం మీకు వచ్చింది, తాగి వెళ్తాను అంటే. అట్లా ఆ ఒక్కటే కాదు, అలాగని ఇప్పుడు నుంచి నేను కూడా ఆశపడతాను, ఇప్పుడు దేవుడు నెరవేర్చాలని కూర్చోవాకండి. ఆయన చిత్తం, నా తండ్రి చిత్తం అయితే ఆయనే పంపిస్తాడు అన్న నా ఇంటికి. నా తండ్రి చిత్తం అంతే. ఆ మాట అనుకొని వదిలేసాయి. ఆయన చిత్తం అయితే దేవుడు నడిపిస్తాడు. అది ఎప్పుడు ఎలాగని నేను చెప్పను, ఎప్పుడో ఒకప్పుడు నడిపిస్తాడు. నీకెందుకు? ఆయనకి సాధ్యం. ఆమేన్. అట్లా ప్రతిదీ మనం ఆశించినది యుక్తమైనదైతే, సమంజసమైనదైతే, అది నువ్వు బయటికి అడక్కపోయినా సరే అది నీకు దక్కింది. కొన్ని అలాగ నువ్వు పొందుకొని ఉన్నావు. అది ఎవరి ఫలమో తెలుసా? యేసయ్య నీ హృదయ వాంఛలు ఎరిగి నీ పక్షాన విజ్ఞాపన చేశాడు. నేనడిగి అడగకమునుపే నా అక్కర తీర్చియున్నావు. నేనడిగి అడుగకమునుపే నా అక్కర తీర్చియున్నావు. నే వెతికి వెతకకమునుపే నా ఎదుటే నిలిచియున్నావు. నే వెతికి వెదుకకమునుపే నా ఎదుటే నిలిచియున్నావు. నే కోరి కోరకమునుపే నా కోరిక తీర్చియున్నావు. నిన్నే ఆరాధింతును, నే నిన్నే సేవింతును. నిన్నే నే నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. నా పూర్ణ హృదయముతో నిన్నే ఆరాధింతును. నా హృదయ మంతటితో హృదయ వాంఛలు తీర్చువాడా, నా కోరిక సిద్ధింపచేయువాడా. దేవునికి మహిమ. ఏందిరా నడకపోయారు? దేవుని గొప్ప నామానికి మహిమ. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి.
ఎన్నో పొరపాట్లు మన నుండి జరిగినా మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉంటానికి కారణం యేసయ్య విజ్ఞాపన. శత్రువు రాత్రి మగళ్ళు పోయి కంప్లైంట్లు చేసినా సరే మనం ఇంకా నాశనం కాకుండా ఉంటానికి కారణం, దేవుని ఉగ్రతకు బలి కాకుండా ఉంటానికి కారణం యేసయ్య విజ్ఞాపన. చాలా విషయాలు మనం అడిగినవి దొరుకుతున్నాయి, అడగనవి కూడా దేవుడు మనకి ఇవ్వడానికి కారణం యేసయ్య విజ్ఞాపన. అక్కడ కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వమందు. కొన్ని ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేయడానికి కూడా ఇటు కంప్లైంట్లు చేస్తున్నాడు పోయి సిగ్గుమాలినాడు. అయినా సరే అవి మనకు దక్కునట్లు యేసు తన రక్తమును చూపించి మన పక్షమును విజ్ఞాపన చేసి మనకు ఆ కృపలు ఇస్తా ఉన్నాడు. అందుకే ఏ రోజుకి ఆ రోజు మన బండి దొర్లిపోతా ఉంది. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఎక్కడున్నాడు వీడు? తండ్రి దగ్గర ఉన్నాడు. నిజాలు చెబుతున్నాడా, అబద్ధాలు చెబుతున్నాడా? అబద్ధాలు చెబితే ఉన్నెత్తాడు అక్కడ. మనుషుల కంటే అబద్ధాలు చెప్పొచ్చు. ఇప్పుడు నా మీద మీకు ఎవరైనా అబద్ధం చెప్పారనుకో, ఎర్రి ముఖం వేసుకొని అవునా అట్నా మంచోడు అనుకుంటున్నానే నేను అని నువ్వు మోసపోవచ్చు. కానీ దేవుడు మోసపోడు. దేవుని దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పాడు అనుకో, రేయ్ పో అవతలకి అంటాడు. అక్కడ సత్యమే చెప్పాలి. ఎందుకంటే అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ చూస్తున్నవాడు ఆయన. వాడు వెళ్ళి నిజమే చెప్తాడు. మన మీద ఫిర్యాదులు నిజమే, మన నేరాలు నిజమే, కంప్లైంట్లు నిజమే. అయినా యేసు రక్తము వాటన్నిటిని కొట్టి తొలగించి ఏ రోజుకు ఆ రోజు తన రక్తము చేత మనకు స్నానం చేయించి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు, ఎప్పటికప్పుడు నూతన పరుస్తున్నాడు. కాబట్టే వచ్చి అబ్బా తండ్రి అయ్యా అని అనగలుగుతున్నావు మళ్ళీ. లేకపోతే ఆ అపరాధాల యొక్క జ్ఞాపిక నీలో ఉందనుకో, అబ్బా తండ్రి అన్న పదమే రాదు, తగను ప్రభువా అనుకుంటూ తిరుగుతావు. నీ కుమారుణ్ణి గాను, కుమార్తెను గాను, నీ దాసుని గాను, దాసుని కూడా పనికిరాను అనుకుంటూ తిరుగుతావు. కానీ అలా కాకుండా ఈరోజు నిన్నటి దోషాలన్నీ ఆయన రక్తంతో కడిగి వేశాడు. మళ్ళీ క్రొత్త శుభోదయాన్ని నీకు ఇచ్చాడు. నూతనంగా వాత్సల్యం నీ మీద కలిగి ఉన్నాడు. ఆ వాత్సల్యాన్ని బట్టి, ఆ కడగబడిన విధానాన్ని బట్టి మళ్ళీ ఈ రోజుకు ఆ రోజు సంతోషంగా ఆయన సన్నిధిలో, ఆయన కౌగిట్లోకి రాగలుగుతున్నాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటున్నాడు, యాడికి వెళ్ళి వస్తున్నాడు, అసలు వాడు ఎందుకు నిర్మూలం కాలేదు అనే విషయాలన్నిటిని మీకు చెప్పాను. ఎవరాడు? రైట్. ఎంతవరకు ఉంటాడో కూడా చెప్పా. భూమి మీద దేవుడు జరిగించాలనుకున్న కార్యం సంపూర్ణమైందాకా వాడు ఉంటాడు. వాడు కావాలి, వాడు అవసరం. అంత పనుంది దేవునికి. ఆ చెడిపోయినోడైనా సరే ఆ చెడిపోయినోడితోనే పనుంది, అందుకే ఉంచాడు. ఇప్పటిదాకా దీనికే ఆన్సర్ చెప్పా. కాబట్టి ఇప్పుడు దేవుడిది ఒక ప్రభుత్వం, సాతానుది ఒక ప్రభుత్వం. ఆ రెండో పాయింట్ దగ్గర ఇంతసేపు పట్టింది. మూడవ ప్రభుత్వం మానవ ప్రభుత్వం. ఈ మానవ ప్రభుత్వం దేవుడే మనిషికి అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఏమన్నాడు? ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, సమస్తమును ఏలాలి నువ్వు, ప్రాకెడి జీవిని సమస్తమును ఏలాలి. అన్నిటినీ ఏలమని చెప్పాడు. అంటే దాని అర్థం నీవే రాజువి అన్నాడు. భూమి మీద ఎవరు రాజు? నువ్వే రాజువి అన్నాడు. అయితే ఏం జరిగిందో మీకు తెలుసు. అన్నిటినీ ఏలవలసిన వాడు, అన్నిటినీ ఏలవలసిన ఆమె సర్పము చేత ఏలబడ్డారు. ఈరోజు కూడా జరుగుతుంది అదే. అన్నిటినీ ఏలాలి అంటే అన్నిటినీ పాదముల కింద ఉంచాలి, అన్నిటినీ శాసించాలి. కానీ దేని చేత కూడా మనం శాసింపబడకూడదు అనేది దేవుని వాక్యం. కానీ ఈరోజు కూడా మానవ జాతిని సాతాను రకరకాల వాటితో ఏల్తానే ఉన్నాడు. అసలు మొట్టమొదట ఏలికలుగా ఉండవలసిన ఆదాం హవ్వలే వారి ప్రభుత్వాన్ని సాతానుకి అప్పచెప్పారు మోసపోయి. అర్థమైందా? ఎవరికి అప్పచెప్పారు? సాతానికి అప్పచెప్పారు మోసపోయి. దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేసి సాతాను మాట విన్నారు కానీ దేవుని మాట వినలేదు. ఒకవేళ దేవుని మాట విని వారు అలాగనే ఉన్నట్టయితే ఇప్పటికీ మన మీద దేవుని ప్రభుత్వమే నడుస్తూ ఉండేది.
భూలోకం అని పేరే కానీ మొత్తం పరలోకం లాంటి మహిమలో ఉండేది. కానీ సాతాను మాట విని దేవుని మాట తిరుగుబాటు చేసినందున వీళ్ళు ఎవరికి దాసులయ్యారు? సాతానుకు దాసులయ్యారు. ఇప్పుడు ఇటు భూమి మీద అలాగే అంధకార సామ్రాజ్యం రెండు ప్రభుత్వాలు వాడి అయినాయి. ఎవరి అయినాయి? రెండు ప్రభుత్వాలు సాతాను అయినాయి. అందుకే యేసు ప్రభు సైతం సాతాను ఏమన్నాడు తెలుసా? ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు. యేసు ప్రభువే, ఈ సృష్టికర్త, మొత్తం సృష్టి చేసింది ఆయనే. ఆయన నోటితో ఆయనే ఏమన్నాడు? సాతాను ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, ఇక విస్తరించి మాట్లాడను అన్నాడు ఒక అధ్యాయంలో, యోహాను సువార్తలో. లూకా సువార్త 4లో సాతాను యేసు ప్రభు ముందు నిలిచి, యేసు ఒక్కసారి నా పాదములకు నమస్కరించు, ఈ లోకము వాటి మహిమను నీకు చూపించాను, ఇవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి. చూడండి కావాలంటే లూకా సువార్త 4వ అధ్యాయము 7వ వచనం చదువు, లేకపోతే 6వ వచనం చదువు. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. అద్దుగద్దు. అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. నువ్విచ్చేదేందిరా? నువ్విచ్చేదేంది? ఇది నీదా? సృష్టి దేవునిది, సర్వాధికారి ఆయన. ఇది నాకు అప్పగింపబడిందంటావే, ఎప్పుడు ఇచ్చాడు నీకు? నీది అంధకార సామ్రాజ్యం, నీది అంధకార సామ్రాజ్యం రా. నీ పడిపోయిన దేవదూతలు, నువ్వు, మీది ప్రభుత్వం. అసలు మనుషుల మీద నీకెప్పుడు ప్రభుత్వం వచ్చింది అంటే ఆదామే అప్పచెప్పాడు. అది నాకు అప్పగింపబడి ఉన్నది, నేను ఎవరికి ఇయ్యగోరుదునో వానికిత్తునో, ఒక్కసారి నా కాలు మొక్కు నీకు ఇస్తాను అన్నాడు వాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సాతానా పొమ్మో, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. బాగా వినాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? దేవుడు అందరికీ పైన ప్రభువే అయినప్పటికీ పడద్రోయబడిన దేవదూతల మీద సాతాను ప్రభుత్వం నడుస్తుంది. భూమి మీద ఉన్న మానవుల మీద కూడా సాతాను ప్రభుత్వమే నడుస్తుంది. అన్నా దేవుడు సర్వాధికారిని మనం పాటలు పాడాంగా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. చాలు, నీకు తెలుసు ఆ పాట. మళ్ళీ అవి వాడుకుంటే మేము ప్రసంగం ఆగిపోయింది, ఉపదేశం ఆగిపోయింది. సర్వాధికారి అని పాడాం. మరి సర్వాధికారి అన్నప్పుడు మొత్తం మీద ఆయనే అధికారి కదా, మళ్ళీ ఈడి పెత్తనాలు ఏంది? బోడి పెత్తనాలు. భూమి మీద వాడి ప్రభుత్వం అయినప్పుడు, అంధకార సామ్రాజ్యం మీద వాడి ప్రభుత్వం అయినప్పుడు దేవుడు సర్వాధికారి కాడు కదా. కొన్ని చోట్ల వేరే ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు దేవుడు సర్వాధికారి ఎట్లవుతాడు? ఏమన్నా అర్థమైందా? సర్వాధికారి అంటే ఏంది? సర్వము మీద. మరి భూమి మీద ఎవరు ప్రభుత్వం నడుస్తుంది? అంధకార సామ్రాజ్యంలో. మరి ఈ రెండు చోట్ల మనకు కనపడుతుందిగా, దేవుని గవర్నమెంట్ కాకుండా మానవుడి గవర్నమెంట్ నడుస్తుందా, లేదా సాతాను గవర్నమెంటా? సాతాను గవర్నమెంటే. మరి అప్పుడు దేవుడు సర్వాధికారి ఎలా అవుతాడు? మిగిలిన ప్రపంచాలకు అవుతాడే కానీ ఈ రెండు ప్రపంచాలకు మాత్రం సాతాను అధికారి అయ్యాడు. దీన్ని బట్టి దేవుడు సర్వాధికారి కాదు, కొన్ని ప్రాంతాలకి అధికారి, మిగిలిన ప్రాంతాలకి వేరే వాళ్ళు అధికారులు అని చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ అలా కాదు. దేవుడు చూడండి, వాళ్ళకి ఇవ్వబడిన పరిధిలో దేవదూతలకును, వాళ్ళకి ఇవ్వబడిన పరిధిలో మానవులకును దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను ఒక పరిధిలోనే ఇచ్చాడు. అర్థమైందా? ఒక పరిధిలోనే ఇచ్చాడు. అది దాటి మానవుడు కానీ, దేవదూత కానీ, కెరూబు కానీ, శరాబు కానీ దాటి రావడానికి లేదు, దాటి క్రియ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏబును శోధించడానికి అపవాదిని మనం ఒకసారి చూద్దాం. ఏబుని
శోధించడానికి వాడు పూనుకున్నప్పుడు వాడికై వాడు మరి భూమి మీద వాడి పెత్తనమేగా, డైరెక్ట్గా పోయి అటాక్ చేశాడా? చేయలే. పర్మిషన్ ఎవరిని అడిగాడు? అదేంది, పెత్తనం వాడిదిగా, భూమి మీద పెత్తనం వాడిదిగా, మళ్ళీ దేవుడి దగ్గర పర్మిషన్ ఏంది? ఇక్కడే కొంచెం మనం వివేచించాలి. ఏంటంటే దేవుడి సర్వాధికారం ఎప్పుడూ రద్దు కాదు, ఆయన ఎప్పుడూ సర్వాధికారే. భూమి మీద మానవులకు స్వేచ్ఛనిచ్చిన, పడద్రోయబడిన దేవదూతలకు స్వేచ్ఛనిచ్చిన నిర్ణీత పరిధిలోనే వాళ్ళకి అవకాశం ఉంది, కానీ ఆ పరిధులు దాటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. అర్థమైందా? దయ్యాలు ఏమని మొత్తుకున్నాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మను నశింపజేయవచ్చితివా? మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళమునకు పంపించొద్దు, పందుల్లోకి పోని అన్నాయి. కానీ ఏమనాలా? నీ పెత్తనం ఏందయ్యా మా మీద? మా అధికారి సైతాను కదా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం అనాలి. అల్లా ఎందుకు? వాటికి స్వేచ్ఛ ఇవ్వబడింది, మానవులకు స్వేచ్ఛ ఇవ్వబడింది, కానీ నిర్ణీత పరిధిలోనే ఇవ్వబడింది. దాన్ని దాటి అవి కానీ మానవుడు కానీ పని చేయడానికి లేదు. తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలముల యొక్క పొలిమేరను ఆయన ఏర్పరిచి ఉన్నాడు అనుంది అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము. మానవులకు ఒక పరిధి నిర్ణయించాడు, దేవదూతలకు కూడా ఒక పరిధి నిర్ణయించాడు. అది దాటి ఎవ్వరు కదలటానికి లేదు. ఇప్పుడు చెప్పండి, సర్వాధికారి ఎవరు? దేవునికి చప్పట్లు కూడా చెప్పానే. ఆ హద్దులు దాటారనుకో, ఎవరైనా మానవులైనా దేవదూతలైనా హద్దులు దాటారనుకో, వెంటనే రంగంలోకి వస్తాడు. నీకు ఇచ్చిన పరిధి అంతవరకు దాటి వచ్చాను, పగిలిపోద్ది మొఖం అనుకుంటూ వస్తాడు లైన్లోకి. ఇప్పుడు ఏబు దగ్గరికి పోయి ఏబుని అటాక్ చేయడానికి ముందు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది? రైట్. దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపించడానికి ఎక్కడికి పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది? దేవుని దగ్గరికి పోయి. యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపింపగా, 1 సమూయేలు గ్రంథము. దేవుని దగ్గర నుంచి దెయ్యం రావటం ఏందని డౌట్ వచ్చింది. చూడండి, సమూయేలు 1 గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. ఆ యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అన్నదాన్ని రౌండ్ కొట్టాలి. ప్రశ్న ఉంది అక్కడ. దేవుడి దగ్గర నుంచి దెయ్యాలు రావటం ఏంటి? దేవుడి దగ్గర నుంచి దురాత్మలు రావటం ఏంటి? అంటే దురాత్మలు దేవుడి దగ్గర కూడా ఉన్నాయా? పరలోకంలో దెయ్యాలు కూడా ఉన్నాయా? దురాత్మలు కూడా ఉన్నాయా? లేవు. అవి ఎక్కడున్నాయో అడ్రస్ చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో వాటి అడ్రస్ వ్రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 6:12. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అవి ఎక్కడున్నాయి? భూమి పైన ఆకాశం ఉంది, పైన మండలం ఉంది. ఆకాశ మండలంలో అవి ఉన్నాయి, వాటి ప్లేస్ అది. అదే అక్కడుండి చూస్తాయి భూమి మీదికి. గద్ద కానీ పైనుండి ఎరను వెతికినట్టు దురాత్మల ప్లేస్ అక్కడుంది. అక్కడుండి చూస్తాయి భూమి మీద మనుషుల జీవితాల్లో ఎవరెవరికి ఎలాంటి ఆలోచనలు పడుతున్నాయి, ఎలాంటి కోరికలు పడుతున్నాయి, ఎవరెవరు దేన్ని ఆహ్వానిస్తున్నారు. కొంతమంది సావన్న రాట్లా, సత్యపోయిద్ది, ఎప్పుడు చస్తానో సావాలా, ఏదో ఒకటి చేసుకొని సావాలా అనుకుంటుంటారు. వెంటనే అది దానికి వెళ్ళిపోయిద్ది. పక్షి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది, దన్మని వచ్చి వాలిద్ది. వాలి చెల్లి ఏదో అన్నట్టున్నావు సావాలనిపిస్తుంది. సావాలమ్మా, నువ్వు ఎందుకు బతకాలి? నిన్ను ఎవరు ప్రేమించరు, ఎవరు అర్థం చేసుకోరు. చచ్చిపో. ఇక అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది, అదే ప్రేరణ కలుగుతూ ఉంటుంది. వచ్చింది గ్రద్ద వాలింది ఇంటి మీద, కోరావుగా కోరిక, ఇక అదే ఐడియా ఇచ్చింది.
మనుషుల జీవితాలను అక్కడుండి కనిపెడతాయి అవి. దురాత్మల ప్లేస్ అది, ఆకాశ మండలం. అక్కడి నుండి పోయింది సౌలు విషయమై. ఎక్కడికి పోయింది? దేవుని దగ్గరికి పోయింది. ఎందుకు పోయింది తెలుసా? సౌలును వెరపించడానికి పర్మిషన్ కోసం పోయింది. సౌలు సామాన్యుడు కాదు, మరి ఇశ్రాయేలుకు రాజు, మొదటి రాజు, యెహోవా ఆత్మాభిషిక్తుడు, దేవుని ఆత్మాభిషిక్తుడు. కానీ దయ్యానికి లోపడుతున్నాడు. ఇప్పుడు దయ్యం పర్మిషన్ తెచ్చుకుంది పోయి, అయ్యా పేరుకి రాజు నీ భక్తుడే కానీ అన్ని నా మాటలే వింటున్నాడు, నీ మాట వినట్లేదు, ఇంకెందుకయ్యా నీ ఆత్మ నుంచి ఆయన మీద, ఆ ఆత్మను తొలగించు, నేను ఎంటర్ అవుతా అని రిక్వెస్ట్ చేసుకుని దేవుని ఆత్మ సౌలుని విడిచిపోగా దురాత్మ, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరపింప మొదలుపెట్టింది. అంటే భూమి మీద మానవుడు, ఆదామైన వాడు అధికారం అప్పజెప్పినా అందరి మీద పూర్తిగా పెత్తనం చేయడానికి లేదు. సైతానికి, దురాత్మలకి, దయ్యాలకి అమ్మ ఆ ఛాన్స్ ఇస్తే మొత్తాన్ని ఎప్పుడో నాశనం చేసేయి. ఆ ఛాన్స్ ఇవ్వాల. అడ్డు తగులుతూ ఉంటాడు కొన్ని చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్, చిన్ననాటి నుంచి ఈ రోజు నువ్వు బాప్తీసం పొందావు, ఈ రోజు నువ్వు దేవుని బిడ్డవయ్యావు. దాదాపు కొంతమంది 20 ఏళ్ళకి, కొంతమంది 30 ఏళ్ళకి, కొంతమంది 40 ఏళ్ళకి, కొంతమంది 50 ఏళ్ళకి కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది 60 ఏళ్ళకి. మా నాన్న అయితే ఇంచుమించు 65 నుంచి 70 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభువుని తెలుసుకున్నాడు. ఇప్పుడు అయ్యావు నువ్వు దేవుని బిడ్డవి. కానీ నీ చిన్నతనం నుంచి జ్ఞాపకం చేసుకో, ఎన్నోసార్లు సాతాను నీకు మరణాన్ని తీసుకొచ్చాడు, శత్రువు నీకు మరణాన్ని తీసుకొచ్చాడు, అయినా నువ్వు చావలా. చావు అతి సమీపంగా పోయింది. కరెంట్ రూపంలో వచ్చింది, నీళ్ల రూపంలో వచ్చింది, యాక్సిడెంట్ రూపంలో వచ్చింది, విషసర్పాల రూపంలో వచ్చింది, రకరకాల రూపాల్లో వచ్చింది, జబ్బు రూపంలో వచ్చింది, రోగం రూపంలో వచ్చింది, తెగుల రూపంలో వచ్చింది, చాలా రకాలుగా వచ్చింది చావు నీ దగ్గరికి. అయినా నువ్వు చావలా. ఎందుకని? ఎందుకు? దేవుడు నిన్ను చావనివ్వలా. ఆ చావు నీకు రాకుండా నీ పసిప్రాయం నుంచి నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నువ్వు పూర్తిగా లోకంలో ఉన్నప్పుడే, పాపంలో ఉన్నప్పుడే, శాపంలో ఉన్నప్పుడే, అంధకారంలో ఉన్నప్పుడే నిన్ను వదిలిపెట్టలా. ఆయన వెంటాడుతూనే ఉన్నాడు నిన్ను నీడలాగా. ఒక పక్క శత్రువు నిన్ను దెబ్బగొట్టాలని, నిన్ను కాజేయాలని చూస్తూ ఉన్నాడు. నా విషయంలో అదే జరిగింది. ఎన్నోసార్లు మరణకరమైన ఆపదలు ఎన్నో నన్ను చుట్టుముట్టాయి. ట్రాన్స్ఫారం వాళ్ళ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారం ఉంటుంది కదా, దీనికి దానికి ఎల్గా ఒక లింక్ కొడతాడు, ఎల్ లింక్ ఒకటి కొడతాడు ఆ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారానికి. ఐడియా ఉందా? ఆ ఎల్ షేప్లో లింక్ కొట్టే తగిలింది నాకు. స్పాట్ అయిపోవాల్సింది అక్కడికక్కడే. మరి చిన్నప్పుడు పనికి వెళ్ళేటప్పుడు మరి 13 ఏళ్ళకి చదువు బ్రేక్ చేసి కుటుంబానికి సపోర్టివ్గా పనిచేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆ పనికి వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోతే సీల కొట్టుకుంటున్నా, చెప్పుకి, తోలు చెప్పుకి సీల కొట్టుకుంటూ మా అమ్మ అంది ఆ రోజు మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు, అయ్యా పనికి వెళ్ళిరా, నేను నీకు కొత్త చెప్పులు తీసుకుంటాలే, స్లిప్పర్స్ తెచ్చుకుందు, కానీ ఆ తెగిపోయిందని ఏం బాగు చేసుకుంటావు, పోయి ఆడబడేసిపోయా, ఇవాళకి పోయిరా అంది. మా అమ్మ మాటినట్టయితే ఆ రోజే పోయేవాడిని. మా అమ్మకు తెలియదుగా నాకు మూడింది ఆడని. ఆమెమనుకుంది పాపం తెగిపోయినాయి, అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి, కొత్తవి తెద్దాం అనుకుంది. పోయిరాయా, ఈ ఒక్కరోజుకు పోయిరాయా, సాయంత్రం తెచ్చుకుంది కానీ అంది మా అమ్మ. ఏడా ఉంది అడగండి, అదిగో దేవుడి దయ వల్ల. కానీ నేనేమన్నాను, పని దగ్గర శీలలు ఉంటాయేమా, కాళ్ళు గుచ్చుకుంటాయి, తెగిందో ఏదో ఒకటి పర్వాలేదు, చిన్నగా అదే బాగు చేసుకొని వెళ్తానని చెప్పుకు శీల కొట్టి బొటన వేలు పెట్టేది, దాన్ని బొటేలు అంటారు, అది తెగింది. దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని శీల కొట్టుకొని వెళ్ళా. ఆ రోజు నిజంగా చెప్పులు వదిలిపెట్టి వెళ్ళినట్టయితే శాలేం రాజు అనేవాడు మీకు ఇప్పుడు కనపడేవాడు కాదు.
13-14 ఏళ్లలోనే అవుట్. లంకవాన్ దిబ్బ ఏరు ఉంటుంది అక్కడ, సముద్రం, ఈ నది పోయి, కృష్ణా నది పోయి సముద్రంలో కలిసే లింక్ అది, లంకవాన్ దిబ్బ. అక్కడ ఏట్లో మునిగేవాడిని ఒకరోజు. ఏరు అంతలోతు ఉంటుందని నాకు తెలియదు. పెద్ద గజ ఈతగాళ్ళలాగా దూకా. మనకు గజం ఈతటం కూడా రాదు. ఇది కాళ్ళు అందట్లా. ఎట్లనో దేవుడు ఐడియా ఇచ్చాడు, బయటపడ్డా. ఇట్లా ఎన్నో, మరణము అతి సమీపంగా. కరెంట్ కొడితే అవి పడిపోయా. ఏడబడ్డానో కూడా లేదు. హైవే రోడ్డు పక్కన ముస్లింలు పరిగెత్తుకుంటూ వచ్చి, అరే బచ్చే మరుగయ్యారే అనుకుంటూ వచ్చి, సచ్చాడా అనుకుంటూ వచ్చారు నా దగ్గరికి. బచ్చే అంటే చిన్నోడు, పిల్లోడు, అరే పిల్లోడు చచ్చిపోయాడు అనుకుంటూ వచ్చారు. వెళ్ళిపోయింది ప్రాణం. తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కరెంట్ షార్ట్ తగిలితే చెప్పుకు సీల కొట్టాను చూడు బొట్టేలకి, ఆ సీల నీపై కాలు గాలింది. అంటే బాడీ అంతా కరెంటు పాస్ అయింది. అక్కడ చెప్పు ఉన్నందున, తోలు చెప్పు ఉన్నందున ఎర్త్ చిక్కలా. దానికి చిక్కినట్టయితే నిలబడేది, అయిపోయిందాక. ఆ తోలు చెప్పు అయ్యేసరికి పైన తోలు చెప్పు, కిందేమో రబ్బరు, అక్కడ దానికి ఎత్తందలా తీసి అవతలకు బాది. ఒక 20 మంది కలిసి కర్రలు 1, 2, 3 అని కలిసి ఒక్కటే తన్నుదంతే అట్టుంటుందో కర్ర తీసుకొని, అట్టుంది. అప్పటికప్పుడే అయిపోయావాడిని. అప్పటికే స్వాధీనం లేకుండా పడిపోయా. పరిగెత్తుకుంటూ వచ్చి పడి కాళ్ళు చేతులు రుద్దారు. వచ్చి చూశారు, గుండె కొట్టుకుంటుంది. అరే బతికే ఉన్నాడు అని వాళ్ళు కాళ్ళు చేతులు రుద్ది కూర్చోబెట్టారు. మాట రాట్లా, అమ్మ అనే మాట కూడా రాట్లా నోట్ల నుంచి. మాట రాట్లా, అయిపోయింది, ఎక్కడో పోయింది ప్రాణం. కానీ చావనివ్వలా. ఇంత పని ఉంటే ఆడదామనిస్తాడు. ఇవన్నీ నాకు తెలుసా, ఇదంతా నాకు తెలుసా. ఈరోజు జీవితాన్ని అనుభవిస్తూ రకరకాల పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా. నీకు తెలుసా నీ ఫ్యూచర్ ఎలాంటి ప్లాన్లు సిద్ధం చేశాడో, నీ మీద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో, నీ ద్వారా ఏ గొప్ప కార్యాలు సాధించబోనుకున్నాడో. కాదని ఎవడు చెప్పగలడు? లేకపోతే ఒట్టిగా మరి నిన్ను బతకనిస్తున్నాడా? ఎన్నోసార్లు మరణం అతి సమీపంగా నీ దగ్గరకు వచ్చిన దానికి అధికారం లేకుండా దాన్ని గద్దించి అని గద్దించి నిన్ను బతికించుకుంటున్నాడు మా దేవుడు. బతికించుకుంటున్నాడు ఆయన దేవుడు. ఒకసారి కూర్చొని ఏడ్చుకుంటా. అప్పుడే పోయేవాడిని పిల్లోడుగా ఉన్నప్పుడు. ఏదైనా ఇంతకాలం బతికించా, ఇందుకేనా? సర్వాధికారం అన్నది తిరుగులేని సత్యం. వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి తాత్కాలికంగా కొంత పెత్తనం ఇచ్చిన భూమి మీద కానీ సమస్త దూతల మీద కానీ అన్నిటిపైన ఆయన సర్వాధికారే, ఎప్పటికీ సర్వాధికారే. మన అభిప్రాయాలకి, దేవదూతల అభిప్రాయాలకి స్వేచ్ఛనిచ్చాడు కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి అధికారం లేదు. అది ఇక్కడ పాయింట్. అర్థమైందా? దేవదూతలకైనా సైతానికైనా వాడి ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. కొన్ని పరిధులలోనే చేయాల. మనుషులమైన మనం కూడా మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, కొన్ని పరిధులలోనే చేయాల. ఎక్కడో చోట ఎంటర్ అవుతానే ఉంటాడు ఆయన. దేవునికి మహిమ. మొన్న బూత్లోకి వెళ్ళి ఓట్లు వేశారు. రేపు కాక ఎల్లుండి వచ్చి దాగండి. దేవునికి స్తోత్రం. ఎవరి మెదళ్ళు ఎడితిప్పాడో మనకు తెలీదు, ఎవరి మెదళ్ళు ఎడితిప్పాడో తెలీదు, ఎవరు ఆలోచనలు ఎడితిప్పాడో తెలీదు, ఎవరు ఎటేద్దాం అనుకుని ఎటేశారో, ఏది నొక్కబోయి ఏది నొక్కారో తెలీదు. కానీ అన్నిటి మీద ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. హల్లెలూయా. చెప్ప గట్టిగా చెప్పుమా. అది అసలు సంగతి.
ఏబును చంపే విషయంలో అవకాశం ఇచ్చాడా? అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు, అతని కలిగిన సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నా, నీ చేతనైంది చేసుకో, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అన్నాడు. అంటే పర్మిషన్ ఇవ్వాల. ఏబు దగ్గరికి రావాలంటే దేవుని పర్మిషన్ కావాలి, సౌలు దగ్గరికి రావాలంటే దేవుని పర్మిషన్ కావాలి, అహబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ యుద్ధంలో చావాలి అంటే దేవుడి పర్మిషన్ కావాలి, దెయ్యం వచ్చి అహబును శోధించడానికి. టోటల్గా సర్వాధికారి దేవుడు, తాత్కాలిక ప్రభుత్వాలే మానవులే అయినా సాతానువైనా నిర్ణీత పరిధిలోనే పనిచేయాలి. ఇది మీరు మెట్టికి బాగా జ్ఞాపకంలో పెట్టుకోండి. ఆదికాండం నేర్పుతున్నది ఇది. ఆదికాండంలో ఇక జాగ్రత్తగా వినండి. ఇక కొన్ని మాటలు కట్టా కొట్టా తెచ్చా అని ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఆదికాండంలో మానవ జాతిని సృష్టించి అన్నిటినీ ఏలండర్రా అని చెప్పాడు. తెలుసు దేవుడికి ఏలరని. వీళ్ళు ఏలే రకం కాదు, ఏలిపించుకునే రకం. వీళ్ళు యజమానులు కాదు, వీళ్ళు దాసులు అవుతారని తెలుసు. ముందే చెప్పాడు ఏలండి అని. ఆ ఏలండి అన్న మాట గుర్తుపెట్టుకుంటే ఎంత బాగుండు. హవ్వమ్మ ఆదాము రాజు, హవ్వమ్మ రాణి. రాజు రాణి పెత్తనం వాళ్ళదే. నేల ప్రాకెడి జీవులను ఏలండి. సర్పం ఎవరు? అంతకుముందు భూ జంతువులలో ఒక జంతువులాగుంది. తర్వాత పొట్టతో ప్రాకుతావని శపించాడు. సమస్తాన్ని ఏలండి. కానీ హవ్వ మాత్రం వాళ్ళ ఆయన్ని అడుగుంటుంది, ఏమండి సముద్రపు చేపలని, ఆకాశ పక్షులని, నేల మీద ప్రాకెడి జీవిని ఏలమన్నాడు. మూడింటిని ఏలమన్నాడంటే జంతువుల సంగతి చెప్పలేదు కదా. అంటే వాటి మీద మనకు అధికారం లేదా? జంతువుల్ని మనం ఏలే అవసరం లేదా? జంతువుల సంగతి ఏందండి? దేవుడు నాకు చెప్పింది నీకు చెప్పానమ్మాయి. దేవుడు అన్నిటిని ఏలమన్నాడు. అన్నిటిని ఏలమన్నాడు కానీ జంతువుల సంగతి చెప్పలేదుగా. ఉందా అక్కడ జంతువుల గురించి? చూడండి ఒకసారి. దేవుడు దేని ఏలమన్నాడో చూడు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. మరి జంతువులు? సర్పము దేవుడు శపించక మునుపు 4 కాళ్ళ జంతువుల లిస్టులో ఉంది. అందుకని నాకు తెలిసి హవ్వమ్మ బెండ్ అయి ఉంటుంది. నేల మీద ప్రాకెడి జీవుల్ని ఏలాలి, ఆకాశ పక్షుల్ని ఏలాలి, సముద్రపు చేపలను ఏలాలి. జంతువుల సంగతి చెప్పలేదు కనుక జంతువు సలహా తీసుకోవచ్చు అనుకుంది. అనుకొని ఉండొచ్చు. అంటే ఒక తలంపు చెబుతున్నాలే. ఆ సలహా ఏ సలహా? సర్పం సలహా. సర్పానికి అంతకుముందు పొట్టతో ప్రాకే పరిస్థితి లేదు. పొట్టతో ప్రాకే పరిస్థితి ఉంటే జంతువులలోకెల్లా శపించబడిన దానవై అనేవాడు కాదు. చూడండి ఒకసారి శాపం 14వ వచనం, 3:14. దేవుడు శాపం పెట్టాడు సర్పానికి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులు అన్నిటిలోనూ, భూజంతువులు అన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ముందే అది కడుపుతో ప్రాగుతుంటే ఇప్పుడు శాపం స్పెషల్ ఏంటి అంటే ముందు పొట్టతో పాకట్లా. అది పశువుల్లో అలాగా 4 కాళ్ళు, భూ జంతువులకు గాను ఉన్నట్టు 4 కాళ్ళతో ఉంది. అది ఎలా ఉంది? 4 కాళ్ళతో ఉంది. అది ఆ పిక్చర్ని ఊహించుకోవాలి, అది ఎట్లా ఉందో. 4 కాళ్ళతో ఉంది, పొట్టతో పాకే పరిస్థితి అయితే దానికి అప్పుడు లేదు. ఎప్పుడు వచ్చింది ఆ పరిస్థితి అంటే ఆదాము హవ్వలను మోసగించినప్పుడు, వాళ్ళ చేత అపరాధం పాపం చేయించినప్పుడు వచ్చింది. దేవుడు శాపం పెట్టాడు. పశువులన్నిటిలోనికి, భూజంతువులన్నిటిలోనికి నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అని శాపం పెట్టాడు. అప్పుడు పొట్టతో పాకటం స్టార్ట్ అయింది. అంతకుముందు 4 కాళ్ళ జంతువు లిస్టులో ఉంది. ఆ జంతువులా ఉన్నప్పుడు ఆమె సలహా విన్నది హవ్వ, జంతువు యొక్క సలహా. ఏమిటా సలహా? ఇది నిజమా? దేవుడు అది తినవద్దని మీతో చెప్పాడా? అది తింటే మీరు దేవతల వల్లే ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు అలా ఉంటారు ఎలా ఉంటారు అని చెప్పేసరికి దాని సలహా విని ఈమె వద్దన్న పని చేసి మానవ జాతి మొత్తానికి మరణం తెచ్చింది హవ్వ. అయితే అరే నేను వద్దన్న పని చేశారు, నా మాట వినకుండా వాడి మాట విన్నారు, అయ్యయ్యో ఇంకేం చేస్తాను, ఇక వాడికి అప్పచెప్పుకున్నారుగా, ఇక సావండి మీ సావు అంతేని వదిలేశాడా? వదలలా. ఎప్పట్లాగా ఆ రోజు కూడా చల్లబోటు వచ్చాడు. ఆదామా నీవెక్కడా అన్నాడు. ఎప్పుడు ఆదాం హవ్వలు ఇద్దరు తండ్రి వస్తుంటే ఎదురుపోయేవాళ్ళు, దేవునికి ఎదురుపోయేవాళ్ళు. ఈరోజు దేవుడికి ఎదురుబాట్లపై గుట్ల చాటును దాక్కున్నారు, పొదల చాటున. ఆదామా నీవెక్కడా? తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. నీవు దిగంబరివని నీకు చెప్పినోడు ఎవడు? నేను వద్దని చెప్పిన పండు తింటివా? అయ్యా నేను కాదు, నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ తాను తిని కొని నాకు తెచ్చి ఇచ్చింది, నేను తిన్నాను. హవ్వ ఎందుకు చేసావా పని? నేను చేయలా, సర్పము నన్ను మోసపుచ్చింది. లేకపోతే నేను ఎందుకు తింటాను తండ్రి? ఎన్నాళ్ళు తినను దాన్ని ఇప్పుడు తింటానా? ఈ సర్పం మోసపుచ్చింది. ఆహా, మీరు ఏలాల్సింది మిమ్మల్ని ఏలిందన్నమాట. సరే అని ఇక వరుసగా శాపాలు పెట్టుకుంటా వచ్చాడు. తర్వాత మీరు గమనించండి, మానవ జాతి నా మాట వినకుండా వాడి మాట విన్నారని విసర్జించలా, మళ్ళా వచ్చాడు. వాళ్ళు అంజూరపు ఆకులు కచ్చడాలుగా చేసుకొని తొడుక్కుంటే వాళ్ళకి ఒక జంతువుని బలి ఇచ్చి వాస్తవంగా ఏమని చెప్పాడు? ఆ పండు తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు కదా. మరి ఆదాం హవ్వ చావలా? ఎందుకు చావలేదు? ఎందుకు చావలేదంటే వాళ్ళ మీదకి రావాల్సినటువంటి ఆ చావుని ఒక జంతువు మీదకి వచ్చేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని మీదకి వచ్చేటట్టు చేశాడు? ఒక జంతువు మీదకి వచ్చేటట్టు చేసి దాని రక్తంతో వీళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చూపించి వీళ్ళని బ్రతకనిచ్చాడు. అంటే వాళ్ళు పాపం చేసినప్పుడే బలి జరిగిందనమాట. అర్థమైందా? మొట్టమొదటి బలి దేవుడే ఇచ్చాడు. అర్థమైందా? కలువరి శిలువలో జరిగిన బలి కూడా దేవుడు జరిగించిన బలే. అది పరిశుద్ధ బలి, నీతిమంతుని రక్తం. ప్రారంభంలో ఆదాము హవ్వలను మరణము నుండి కాపాడటానికి బలి ఇచ్చాడు దేవుడు. వారి దోషం ఒక జంతువు మీదకి వచ్చేటట్టు చేసి ఆ మరణం జంతువుకి ప్రాప్తింపజేసి దాని రక్తంతో వీరి పాపానికి ప్రాయశ్చిత్తం చూపించి దాని చర్మాన్నే వీళ్ళకి కచ్చడాలుగా చేశాడు. ఈరోజు మనందరికీ సిగ్గుగప్పే వస్త్రం ఎవరో తెలుసా? మనందరికీ సిగ్గుగప్పే వస్త్రం ఎవరో తెలుసా? యేసయ్య. యేసు అనే వస్త్రం మనం కప్పుకోకపోతే దేవుని ముందు నిష్ఠ దిగంబరులుగా నిలబడతాం. ఈరోజు దేవుని ముందు మన సిగ్గును గప్పి మనం తల ఎత్తుకొని నిలబడేటట్టు చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవ, ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి, పొగడెద నిన్ను ధవళవన్నుడా. నేను ఒక వచనం చెబుతా, దమ్ముంటే తీయండి మరి. బైబిల్లో మనం క్రీస్తును ధరించుకున్న వారము అంటాడు. 3 అంకెలు లెక్క పెడతా. 1
మనం క్రీస్తును ధరించుకున్న వారము అనే మాట ఉంది. 1:30. మన దేహపు సిగ్గుని కప్పడానికి ఈ వస్త్రం ఎలాగో, దేవుని ముందుకు పోయి మనం నిలబడ్డప్పుడు మన బతుకులు మనం నిష్ఠ దిగంబరులుగా కనపడతాం. అలా మనం కనబడకుండా మనకు దేవుడే సిద్ధపరిచిన ఆ వస్త్రం ప్రభువైన యేసుక్రీస్తు. మనం యేసును ధరించుకున్న వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2, ఖచ్చితంగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చూడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అద్దుగో ధరించుకున్నారన్న మాట అండర్లైన్ కింద. ధరించుకోవటం ఏందండి? ఆయన ఏమన్నా వస్త్రమా? ఒక వస్త్రం మనం కప్పుకున్నప్పుడు మన దేహపు సిగ్గు కనపడకుండా ఎలాగ మొత్తం దాచబడుతుందో, తండ్రి అయిన దేవుని ముందు అపరాధభరితమైన పాపభూయిష్టమైన మన బతుకు కనబడకుండా కప్పునదే యేసు. అర్థమైందా బాబులారా? ఆనాడు దేవుడు బలి ఇచ్చి ఒక పశువుని, దాని రక్తంతో వీరి మరణాన్ని తప్పించి, ఆ మరణాన్ని దానికి ఇచ్చి, దాని రక్తంతో వీరికి ప్రాయశ్చిత్తం చేసి, దాని దేహపు చర్మమునే వీరికి కచ్చడాలుగా చేశాడట. చర్మపు చొక్కాయలు చూస్తారా? ఆదికాండం 3:20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిన ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. ఒక మాట, చర్మపు చొక్కాయలు చేయించాలంటే ముందు చర్మం కావాలి. చర్మం కావాలంటే జంతువు కావాలి. జంతువు చర్మం తీసుకోవాలంటే జంతువు ఏం కావాలి? బలి కావాలి. ఆదామా, ఆ పండు తినదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు చూడు. ఆ చావుని దాని మీదకి పంపించి, ఎందుకు? ముంగురుతూ. ఇప్పుడు మన నాశనం, మన మరణం, మన శాపం, మన పాపమంతా ఎవరి మీదకి పంపించాడు? కలువరి శిలువలో ఉన్న యేసు మీదకి. అదుగో యేసు మీదకి వెళ్ళిపోయింది. ఆ జంతువు మీదకి ఆదాం మరణం పంపించినట్టు మన నరకపాత్రమైన నేను యేసు మీదకి పంపించి, ఆ జంతువు ద్వారా ఆదాం హవ్వలకు ప్రాయశ్చిత్తం ఇచ్చినట్టు ಎಲ್ಲ మానవులకు యేసు రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం చేశాడు తండ్రి. ఆ జంతువు యొక్క చర్మమే చొక్కాయలుగా చేయించి వాళ్ళ దేహపు సిగ్గు కప్పటానికి దేవుడు వినియోగించినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తునే ఒక వస్త్రములాగా మనకు ధరింపజేశాడు. మెట్టుకు మనం క్రీస్తును ధరించుకున్న వారం. అది వాక్యం. గలతీ పత్రిక 3:27 బహుస్పష్టంగా చెప్పింది. మనం క్రీస్తును కలిగి ఉన్న వారమని కాదు, క్రీస్తును ధరించుకున్న వారమని. తండ్రి అయిన దేవుని ముందు నిలబడ్డప్పుడు మనం నిలబడితే మనం కనపడం, కుమారుడు కనపడతాడు. ఎవరు కనపడతారు? పల్లెటూళ్ళల్లో గేదెల్ని మేపిన అనుభవం మీలో ఎంతమందికి ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. గేదెల్ని మేపిన అనుభవం మీలో ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. రైట్, చాలామంది చేతులు ఎత్తారు, వందనాలు. ఒక మాట చెప్పండి. కొన్నిసార్లు దూడ చచ్చిపోయిద్ది, గేదెకి దూడ చచ్చిపోయింది. దూడ చచ్చినప్పుడు ఒక పొట్టుతో ఒక దూడ బొమ్మ ఆకృతిని చేస్తారు. ఆ చనిపోయిన దూడ యొక్క చర్మాన్ని దీని మీద కప్పుతారు, కప్పి కట్టేస్తారు. దాన్ని దూడ బొమ్మ ఆకారాన్ని చేసి దాని మీద దాని పిల్ల చర్మాన్నే కప్పుతారు. లేకపోతే పాలియదు, దాన్ని తీసుకొచ్చి, ఆ బొమ్మను తీసుకొచ్చి, ఏది తన పిల్ల యొక్క చర్మం కప్పబడిన బొమ్మను తీసుకొచ్చి దాని ముందు పెడితే పాలిచ్చిద్ది. అవునా కాదా? ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? ఇలాంటి తంతు జరిగిద్దా లేదా? ఎందుకు? లోపల ఉంది బొమ్మ, కానీ పైన అది వాసన చూసినప్పుడు చర్మపు వాసన తన పిల్ల వాసన. తల్లికి తెలుసుద్ది. మీరు కావాలంటే చూడండి, పశువుని గమనించండి. మీరు 100 దూడలు దాని ముందుకు తీసుకొచ్చినా దాని దూడను అది గుర్తుపట్టిద్ది. ఎట్లా? వాసన.
అవునా? ఆ చర్మాన్ని తీసుకొచ్చి ఈ దూడ బొమ్మ మీద కప్పుతాడు. తీసుకెళ్ళి గేదె ముందు ఉంచితే నా దూడే ఉందనుకొని దాని చర్మపు వాసనను బట్టి మనల్ని అంగీకరించిద్ది, పాలిచ్చిద్ది. అలాగే దేవుడు కూడా తన ప్రియ కుమారుని బట్టి, ఆయనను ధరించుకున్నాం, ఆయనను బట్టి మనల్ని నిర్దోషులుగా, నిరపరాధులుగా వదిలిపెడతాడు. ఈ సిస్టమ్ దేవుడే పెట్టాడు. దీనికి దేవుడు ఆమోదించాడు, ఇష్టపడ్డాడు. కానీ ఎంత గొప్ప త్యాగం తండ్రిది! మనందరినీ ఎంత ప్రేమించాడు! మనందరి కోసం తన అద్వితీయ కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి నిలువున సిలువ మీద బలి చేయడానికి ఇష్టపడ్డాడు. తండ్రి త్యాగం గొప్పది. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగోటెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. దేవునికి మహిమ. బిడ్డలారా, దేవుడు వదిలేయలేదండి. దరిద్రులారా, మీకు ఇచ్చిన పెత్తనాన్ని తీసుకెళ్ళి ఆ సైతాన్ని గడికి ఇచ్చారు. చావండి దరిద్రులారా, చావండి. వదిలేయకుండా మానవ జీవితాలలో జోక్యం చేసుకుంటానే ఉన్నాడు, ఆనాటి నుంచి ఈనాటి దాకా. ఆదాం హవ్వలకు తీసుకొచ్చి ప్రాయశ్చిత్తం చేసి చర్మపు చొక్కాయలు తొడిగించి, మళ్ళా వాళ్ళు ఆ తోటలోనే ఉంటే ఈ పాపులుగా ఉన్న వీళ్ళు పోయి జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తిని నిరంతరం పాపులుగానే నిరంతరం జీవించే అవకాశం ఉందని ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో, వద్దన్న పని చేశారో, వెంటనే ఆ తోట నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి మళ్ళా తోటలోకి వచ్చి ఆ పండు కోసుకొని తినకుండా ఖడ్గజ్వాలను, కెరూబులను కాపలా పెట్టాడు. ఇప్పటికి కూడా దేవులాడారు. ఆ మధ్యకాలంలో కూడా ఏదేం తోట యాడుంది అని ఇలా బొంద దొరికిద్ది. ఏడ దొరికిద్ది? దాన్ని అక్కడి నుంచి ఎస్కేప్ చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. జీవవృక్ష ఫలం ఇప్పుడు భూమి మీద లేదు, దేవుని పరదైసులో ఉంది. నేను చెప్పాల, ప్రకటన గ్రంథం 2లో యేసయ్య చెప్పాడు, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. అది అక్కడికి షిఫ్ట్ చేయబడింది. అసలు పరదైస్ అంటేనే వనము అని అర్థం, తోట లేక వనము అని అర్థం. ఇప్పుడు మనోళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు చూడు. ఇప్పుడు మనోళ్ళని మనం కొంతమందిని కోల్పోయాం కదా. ఆ కోల్పోయిన వాళ్ళందరూ ఏడున్నారు అనుకున్నాం? ఏడున్నారయ్యా, ఇంకా ఏడున్నారయ్యా అని ఏడుస్తారు. వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళకి తెలిస్తే ఈ సంగతి నువ్వు ఏడుతున్నారు, వారు పిచ్చి మాకు నేను ఆడిగిపోయానని. మొత్తం ఉన్నారు. మనం కోల్పోయిన మన వాళ్ళందరూ ఉన్నారు, చిన్న పిల్లలతో సహా ఉన్నారు. వాళ్ళున్నదే దేవుని వనం. అదొక రమ్యమైన చోటు. ఈ భూప్రపంచం తాత్కాలికమైనది, 4 రోజుల్లో నశించే ఈ భూప్రపంచాన్ని ఇంత అందంగా చేసినోడు పరదైసు ఇంకెంత అందంగా ఉందో. ఆ పరదైసు మహిమలో అందరూ ఉన్నారు, మనోళ్ళందరూ ఉన్నారు. నువ్వు అప్పుడప్పుడు గుర్తు చేసుకొని, నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకొని ఏడుతూ ఉంటాం, మనోళ్ళని గుర్తు చేసుకొని. దేవుడు నవ్వుకుంటా ఉంటాడు, వెర్రి మొహమా నువ్వు బతుకంతా ఏడిచేటట్టున్నావు నువ్వు అని. అడిగిపోయారు, మొత్తం ఏడే ఉన్నారు. ఆయనకి మనం కనపడతాం, పోయారనుకున్న మన వాళ్ళు కూడా కనపడుతున్నారు. అందుకే ఆయన ఫీల్ అవ్వడు, దేవుడు ఫీల్ అవ్వడు. మనిషిని కోల్పోయి మనం ఏడుతుంటాం కదా, దేవుడు ఏడవడు. ఎందుకంటే మనం కనపడుతుంటాం, మనం పోగొట్టుకున్నాడు కూడా పరదైసులో కనపడుతుంటాడు. దేవునికి స్తోత్రం. మనం ఎంతో బాధపడి కోల్పోయినటువంటి మన వారిని అందరినీ దేవుడు భద్రపరిచాడు. అది దేవుని వనం. అది భూమి మీద ఏదేని మించి ఉండొచ్చు నాకు తెలిసి, కానీ అక్కడ బాధ, వేదన, దుఃఖము, కన్నీరు లేదు. అది విశ్రమ స్థానం, పరిశుద్ధుల విశ్రమ స్థానం. వాళ్ళు సంతోషించే సంగతులే తెలుస్తూ ఉంటాయి అక్కడ. దేవునికి మహిమ.
దుఃఖానికి తావులేదు అక్కడ. ఏడుపు, పెడబొబ్బలు, దుఃఖం, ఆకలి, ఆవేదన అనే వాటికి తావులేదు. మై వింటున్నావా? లేచావా? నిద్రపోతున్నావా? లేదు. పరదైసులోని ఇప్పుడు జీవవృక్ష ఫలం కూడా ఆడే ఉంది, జీవవృక్షపు చెట్టు. వీళ్ళు మళ్ళీ వచ్చి తీసుకొని తిని పాపులుగానే నిరంతరం బతుకుతారేమో, అలా బతకూడదని వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ఏదెన్లోకి మళ్ళీ వాళ్ళు రాకుండా కెరూబులను, అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను అడ్డుపెట్టాడు. ఖడ్గం ఉంది ఇప్పుడు, ఖడ్గ జ్వాల. మరి ఎట్లా? మరి మనకు నిత్య జీవం ఎట్లా? ఖడ్గమా, ఖడ్గమా నా కాపరి మీద పడు. ఎవరా కాపరి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఖడ్గ జ్వాల వచ్చి ఇప్పుడు ఎవరి మీద పడింది? ప్రభు అయిన యేసు మీద పడింది. ఎవరి పాపాల కోసం? మన పాపాల కోసం. ఇప్పుడు యేసు మీద పడిన ఆ ఖడ్గ ఫలితంగా మనందరికీ జీవవృక్ష ఫలం తినకపోయినా యేసును బట్టి నిత్య జీవం వచ్చింది. దారి తప్పినా నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నిచ్చిన దేవా. నిత్య జీవము ఇచ్చాడా లేదా పొందుతావా? ఇచ్చాడా? ఇచ్చాడా అంటున్నావు ఏంది? ఇచ్చాడా? ఇచ్చాడా? పాడు. నిత్య జీవము నిచ్చినదే. ఇచ్చాడా? డౌట్ లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఇచ్చాడని? నిజమే. ఎవని యందు దొరికింది నీకు నిత్య జీవం? క్రీస్తు యేసునందు. ఖడ్గం వచ్చి ఎవరి మీద పడింది? యేసు మీద పడింది. ప్రతి ఆదివారం మనం బల్లలో చేస్తున్నాం, అదే మన జీవాహారం. జీవవృక్ష ఫలం తింటే నిరంతరం మనం జీవిస్తాం. యేసు శరీర రక్తములను తినువాడు కూడా నిరంతరము జీవించునని రాసుంది యోహాను సువార్త 6వ అధ్యాయం 53. ఇంటికి పోయి చదువుకో, టైం అయిపోయింది. ఆడ నన్ను తినువాడు నా మూలంగా జీవించిన వాడు నిరంతరము జీవించుననుంది. చూసేద్దామా? లేదా ఒక వచనం చూసేద్దామా? జీవవృక్ష ఫలం తినువాడు, ఆ పండు తినువాడు నిరంతరం జీవిస్తాడు. యేసు శరీర రక్తాల్లో చేయి వేసిన వాడు కూడా నిరంతరం జీవించుననుంది. చూడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం. 55 చూడు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. పితరులు మన్నాను తినినను చనిపోయిరి. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అదమ్మా అసలు మొక్క. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడు ఏ ఆహారం? జీవాహారము నీవని, జీవజలము నీవేనని. ఎవరు ఆహారం? యేసు శరీరము రక్తము. ఈ ఆహారము తినువాడు నిరంతరము, ఎల్లప్పుడును అంటే అర్థం ఏంటి? నిరంతరము, ఎల్లప్పుడును జీవించును. జీవవృక్ష ఫలం తింటే ఎంతో, యేసు శరీర రక్తాల్లో చెయ్యి వేస్తే అంత. ఓకేనా? ఎప్పుడమ్మా? పాపానికి ప్రాయశ్చిత్తం చూపించి అప్పుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. అర్థమైందా? లేకపోతే తోటలోనే వాళ్ళని ఉంచినట్టయితే పోయి జీవవృక్ష ఫలం కోసుకొని తిని పాపులుగానే నిరంతరం బతికేవాళ్ళు. ఇప్పుడైతే పాపాలకు యేసు రక్తం చెందింది, ఆ రక్తంతో కడిగి ఆయన శరీర రక్తాలు ఇస్తున్నాడు. అందుకే బాప్తిస్మం పొందనోడు బల్లలో చెయ్యి వేయకూడదని చెప్పేది. అర్థమైందా? బాప్తిస్మం పొందనోడు పాపంలో ఉన్నాడు. పాపి జీవవృక్ష ఫలం తింటే ఏమైంది? పాపిగానే నిరంతరం బతుకుతాడు. అర్థమైందా? అందుకే ఏం చెప్పాడు? బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగేసుకుంటే అప్పుడు ప్రభువు బల్ల. యేసు రక్తంలో కడగబడి బల్లను సమీపించిన వాడు పరిశుద్ధుడు, వాడు నిరంతరం పరిశుద్ధుడిగానే జీవిస్తాడు.
ఏదేదో చెప్తున్నట్టున్నాను, మరి మొత్తానికి ఎంతమందికి అర్థమవుతుందో ఏమో, మరి దేవునికే స్తోత్రం. నిజంగా అబద్ధాలు ఆడుకొని చెప్పండి, అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? నా బాధ నాదిలే. అర్థమవుతుందా? రైట్. దేవుడు వదిలేశాడా మానవుణ్ణి? వదల్లా. ఇక ఆదాము దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఒక్కొక్కళ్ళని భూమి మీద దర్శించుకుంటా నోవాహు దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం చెడిపోయారు. ఒక నోవాహు లైన్లో ఉన్నాడు. అయినా దేవుడు వదిలిపెట్టలా. ఆ ఒక్క నోవాహుని, అతని కుటుంబాన్ని మాత్రం ఉండనిచ్చి మిగిలిన సమాజం మొత్తటిని కూడా జలప్రళయం ద్వారా నశింపజేసి, ఆ నోవాహు 3 కొడుకుల్లోంచి మళ్ళా సంతానం వచ్చేటట్టు చేస్తే, ఆ వచ్చిన సంతానమే ఈరోజు నువ్వు నేను. నీదే కులమో ఏ మతమో తీసి పక్కన పెడితే అందరి వంశావళులు తవ్వుకుంటూ వెళ్తే, మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి వంశావళులు తవ్వుకుంటూ వెళ్తే 3 దగ్గర వచ్చి ఆగిద్ది. అమెరికోడు కానీ, రష్యాడు కానీ, జపానోడు కానీ, చైనా వాడు కానీ, పాకిస్తాన్ వాడు కానీ, కజకిస్తాన్ కానీ, ఏ స్థానం అయినా కానీ, అన్ని ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరి వంశావళులు తవ్వుకుంటా పోతే 3 దగ్గర వచ్చి ఆగిద్ది. ఈ 3 వంశం ఒకటి దగ్గర ఆగిద్ది. ఆ ఒకడు నోవాహు, ఈ 3 షేము, హాము, యాపేతులు. ఆ 3 నుంచి వచ్చిన సంతానమే ఇప్పుడు భూమి మొత్తం నిండిన జనాభా. మేము ఫలానా క్యాస్ట్ అండి అని ఎచ్చులు పడే అన్ని బుస్సే, ఎన్ని పనికిమాలిన ఎచ్చులు అనమాట. మేము ఫలానా క్యాస్ట్ అండి, మేము ఫలానా ఆసు పీస్ అనేది అంతా బుస్సే. నేను చెప్పేది నిజం కావాలి. బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం రండి, రక్త పరీక్ష చేయించుకుందాం రండి. ఒకటి రక్తం ఒకటి గలుస్తూ ఉంటుంది, కలిసిద్ది. అందరి బ్లడ్ లింక్ అయి ఉంటుంది. మొత్తం అందరి వెళ్ళి నోవహులో కలుస్తాయి. ప్రియులారా, ఆదికాండం చెప్తున్నది అదే. దేవుడు మానవుడిని వదిలిపెట్టలా. మానవుడు పాపి అయినా, దేవునికి వ్యతిరేకంగా అడుగులేసినా ఆయన ప్రేమ చూడండి. గాలోడైనా, పనికిమాలినోడైనా, పనికిమాలిందైనా తండ్రి ప్రేమ వదలనట్టు, తల్లి ప్రేమ వదలనట్టు ఆయన ప్రేమ మనల్ని వదల్లా, వెంటాడుతానే ఉంటుంది. మనుషుల జీవితాల్లో జోక్యం చేసుకుంటానే ఉన్నాడు. ఎన్నోసార్లు మరణం మనల్ని సంధించిన చావకుండా కాపాడుకుంటానే ఉన్నాడు. ఈరోజు కూడా మన సంపూర్ణ మారు మనసు కొరకు ఎదురు చూస్తానే ఉన్నాడు, భరిస్తానే ఉన్నాడు, క్షమిస్తానే ఉన్నాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. ఆశయాలు తీరుస్తానే ఉన్నాడు, నెరవేరుస్తానే ఉన్నాడు. దీనంతటిని బట్టి పాఠం ఏంటంటే, దేవుడు ఇంకా విడిచిపెట్టబోడు. మనల్ని విడిచిపెట్టలేదు, ఈ భూమండలాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఇక ముగింపు చెప్తున్నా, మనల్ని విడిచిపెట్టలేదు, ఈ భూమండలాన్ని కూడా విడిచిపెట్టలేదు. భూమి మీద జరుగుతున్న కార్యకలాపాల విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రేపు ఏ ప్రభుత్వాలు డిక్లేర్ కాబోతున్నాయి, వాటి విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటున్నాడన్న సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని ఇంత మ్యాటర్ చెప్పుకొచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిర్ణయించిన ప్రభుత్వమే లైన్లోకి వచ్చింది. అయితే మన వంతుగా కూడా మన ఆశను బట్టి మనం ప్రార్థన చేశాం. అయ్యా, ఏ నాయకుడైనా రాని ప్రభువా, నీ నామాన్ని మహిమపరచడానికి అడ్డు లేకుండా మాకు స్వేచ్ఛాయుత వాతావరణం దయచేయమని మన వంతు మనం ప్రార్థన చేశాం. ఇంకా చేద్దాం, చెయ్యాలి. అయిపోలా అప్పుడే. ఈరోజు ఉంది, ఇంకా రేపు కూడా ఉంది, ఎల్లుండు కదా. ఈ 2 దినాలు దయచేసి దేవుణ్ణి వేడుకోండి, తప్పకుండా వేడుకోండి. నిజంగా ఆత్మలు రక్షింపబడాలి, సమాజం వెలుగొందాలి, నశించిపోతున్న జీవితాలు కాపాడబడాలి, క్రీస్తు వైపు తిరగాలి, సువార్త వ్యాప్తి జరగాలి, అనేక మందికి సత్యం ప్రకటించబడాలి. అజ్ఞానంలో, గుడ్డితనంలో, మూఢభక్తిలో ఉన్న వాళ్ళందరూ సత్యం తెలుసుకొని రక్షణ మార్గంలోనికి రావాలన్న ఆశ నిజంగా యథార్థంగా మీకుంటే ఇంకా 2 దినాల సమయం ఉంది. ఈరోజు ఉంది,
రేపు ఉంది. దేవుడు మానవ ప్రభుత్వాల్లో జోక్యం చేసుకుంటున్నాడా లేదా? దా ఈ ఒక్క ముక్క కూడా చదివేసే అయిపోయింది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు. చూడండి ఆ మాట ఎంత బలమైన మాట. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు. చూడండి ఎంత అద్భుతమైన మాట. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. దీనికి సపోర్ట్ చేసే వచనాలు. ఎవరిని స్థాపింపగోరునో వానిని స్థాపించుచు. మీరు జస్ట్ ఒక పేజీ తిప్పండి, 7వ అధ్యాయం తీసుకోండి. తీసారా 7వ అధ్యాయం? దానియేలు చెప్తున్నటువంటి మాట ఒక్కసారి 14వ వచనం చూడు. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును. సకల జనులను రాష్ట్రములను. రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి నిన్నటితో. స్తోత్రం. ఇప్పుడు దేశం యొక్క ఫలితాలు, రాష్ట్రాల యొక్క ఫలితాలు. రాష్ట్ర ఫలితాలే దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించేది. చదువు. రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ప్రియులారా, దానియేలు గ్రంథంలో చాలా బలీయమైన మాట ఉందండి. మహోన్నతుడగు దేవుడు ఎవరిని హెచ్చింపగోరుందో వాడిని హెచ్చిస్తాడు. రాజ్యము మహర్దశ ఆయన ఇస్తాడు. ఎందుకంటే సమస్తము ఆయన ఆధిపత్యంలో ఉంది. మనకు మునిగిందేం లేదు. రకరకాల ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక్కొక్కడు మామూలుగా చెప్పట్లా. చెప్పుకొని పర్వాలేదు. మనకి ఇంకా 2 days గ్యాప్ ఉంది. దేవా, ఈ 2 దినాలు కూడా మేము ప్రార్థన చేస్తాం. మా ప్రభుత్వాల విషయంలో జోక్యం చేసుకోమని దేవుణ్ణి అడుగుతాం. ఎందుకంటే ఆయన ఇంకా మానవ ప్రభుత్వాల్లో జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన సర్వాధికారి. ఇక్కడ మన కోరికకు కూడా దేవుడు విలువిస్తాడు, మన ప్రార్థనకు కూడా జవాబిస్తాడు. శుక్రవారం రోజు అందరం కలిసి ఏమని ప్రార్థన చేశాం? యేసు నామములో ఏదో ఒకటి జరుగును గాక. ఏమని ప్రార్థన చేశాం? అందరం కలిసి ఏకమై యేసు నామములో వాన కురియును గాక అని. నిన్న తూర్పుగోదావరి జిల్లా మొత్తం అటంతా నింపుకుంటా వచ్చింది. ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయింది. మోపైన వాన కురిసింది తెల్లవారుజామున. అసలు ముందు వాన ఎప్పుడైతే టప స్టార్ట్ అయిందో ఆ ఉరుములు పిడుగులు సంగతి అట్టుపెట్టి నీకు స్తోత్రం నాయన అని చెప్పుకోవడం మొదలు పెట్టాను నేను. ఎందుకంటే ప్రార్థనకు జవాబు. నా ఒక్కడి ప్రార్థన మాత్రమే కాక మీ అందరి ప్రార్థన కూడా కావాలి. మనందరం కలిసి ప్రార్థించాలి. మనందరి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన జవాబు మనం చూడాలి. అందరి అంచనాలు తలకిందులయ్యేటట్టు, తారుమారయ్యేటట్టు ఒక అద్భుతమైన జవాబుని మనం చూడాలి. ఎంతమందికి ఆశ ఉంది? మీ అభిమాన పార్టీ గెలవాలనుందా? మరి ఏం కావాలనుంది? భూమి మీద మానవుల జీవితాల్లో జోక్యం చేసుకుంటున్న దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు, ఈ మారు ప్రభుత్వాల విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకోవాలి. అందరినీ జనరంజకంగా పరిపాలించేటువంటి నాయకత్వాన్ని మనకివ్వాలి. మనం ఎవరిని అభిమానించేది లేదు. మనకు అభిమానట్లు ఎవరు లేరు. అభిమాన నాయకుడు ఎవడూ లేడు. అంతే. దేవుడు ఎవరిని నియమిస్తాడో వారి కోసం ప్రార్థన చేస్తాం. అయితే మన అభిమాన నాయకుడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆ ఒక్కడనే గుండెల్లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఏ పాపం లేనోడు, నీతిమంతుడు, మన కోసం ప్రాణం ఇచ్చి తిరిగి లేచినోడు. ఇక భూమి మీద మనుషులుగా ఉన్న వాళ్ళలో, నాయకులుగా ఉన్న వాళ్ళు మనం ఎవరిని అభిమానించేదేం లేదు. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఆ నీతిమంతుడు లేడు. పెద్దగా చెప్పండి, నీతిమంతుడు లేడు. ఎవడైనా నీతిగా పాలించాలన్నా, ఏదన్నా న్యాయం జరిగించాలన్నా దేవుడే మనసు పుట్టించాలి, దేవుడే బుద్ధి పుట్టించాలి. కాబట్టి ఈవేళ మనందరం మళ్ళొక్కసారి మా మానవ ప్రపంచంలో జోక్యం చేసుకోమని అడుగుదాం. అత్యవసరం. మళ్ళొక్కసారి మా ప్రభుత్వాల విషయంలో జోక్యం చేసుకో. అయ్యా, ఆదాము పాపం చేసినప్పుడు ఆదామును వదిలిపెట్టలేదు. వారి అతిక్రమాలు పరిహరించి నీ రక్తంతో ఆనాడు పశు రక్తంతో, తర్వాత యేసు రక్తంతో మా అందరికీ ప్రాయశ్చిత్తం ప్రసాదించి మమ్మల్ని బ్యాలెన్స్ చేస్తానే ఉన్నావు. మమ్మల్ని నిరంతరం కాస్తానే ఉన్నావు. మాకన్నిటికి స్పందిస్తానే ఉన్నావు. మా ప్రార్థనకు జవాబిస్తానే ఉన్నావు. మేము ప్రార్థన చేస్తున్నాం. మానవ ఆలోచనలన్నీ తారుమారు కావాలి ప్రభువా. మానవ ఆలోచనలన్నీ. ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగింది? అదే జరిగింది. ఏం జరిగింది? ఏముందో అదే జరిగింది. ఏముంది? అదే మనం అనుకునేదే ఉంది. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను వెధవల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి మహిమ. బూత్లోకి పోయి ఎవరు కోటేశావో నీకు నీ మనసాక్షికి తెలుసు. ఆడకు బాగానే అభిమానం గుర్తుండొచ్చు నీకు. ఆడకి బాగానే నీ మైండ్ ఏదో అనిపించవచ్చు, ఏవో గుర్తొచ్చి ఉండొచ్చు. వేసావు. తర్వాత రేపు ఎదుర్కోబోయే పరిస్థితులన్నిటికీ నువ్వే బాధ్యురాలు అనుభవించాలా. 5 ఏళ్ల పాటు అనుభవించాలా, మంచి అయినా చెడైనా సరే. ఏదో నా బుర్రకు దోచింది వేసాను తండ్రి. ఏది మంచో ఏది చెడో నీకు తెలిసిన ఆయన. ఆనాడు ప్రార్థించాను, ఈనాడు కూడా ప్రార్థిస్తున్నాను. మాకెవరి మీద లేదు నాయన. కానీ భూప్రభుత్వాల విషయంలో నువ్వు జోక్యం చేసుకొని, మా కోరిక ఒకటే ప్రభువా, నీ నామం మహింపరచబడాలి. మా దేశానికి నీ నామం ప్రచురించబడాలి. మా దేశానికి, మా సమాజానికి నిన్ను గూర్చిన సువార్త సత్యం చెప్పే ఆ వెసులుబాటు మాకు కావాలి. గనుక దయచేసి ఇప్పుడు రాబోతున్న ఫలితాల విషయంలో నువ్వు జోక్యం చేసుకోమని అడుగుతాం. మీకు ముందే చెప్పాను, మీకు బాధలు, అక్కర్లు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, సమస్యల గురించి దిగులు పడతారా? దేవుడు జోక్యం చేసుకుంటున్నాడని ధైర్యంగా ఉంటారా? దేవుడు జోక్యం చేసుకుంటున్నాడా లేదా? కాస్త గట్టిగా చెప్పండి. మరి ఇందాక ఎడిపోయారు? ఇప్పుడు కాదు, అసలు నువ్వు మారు మనసు పొందకముందే, నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే వెంటాడుతున్నాడయా. లేకపోతే ఎప్పుడో నువ్వు ఎప్పుడో మట్టిగా కలిసిపోయి, ఎముకలు కూడా కలిసిపోయి ఈ పాటికి. ఒప్పుకుంటావు ఈ మాట? నమ్ముతావా ఇది నిజమని? దేవుడు నిన్ను పసితనం నుంచి వెంటాడి కాపాడుకుంటా రాకపోతే ఈ పాటికి సచ్చి బూడిదా, లేకపోతే మట్టిలో మట్టై ఉండేదానివి ఉండేవాడు. నేను మీరు
నా అనుభవం నేను చెప్పాను, నాకు మైక్ వచ్చింది కాబట్టి. నీకు మైక్ ఇస్తే నువ్వు కూడా చెబుతావు, నాకు ఇన్నిసార్లు ఇన్ని జరిగినాయి అన్నయ్య, ఆయన దేవుడు కాపాడాడని. ఎవరి చరిత్రలో వాళ్ళకు ఉన్నాయి. మొత్తాన్ని వెంటాడి చావకుండా కాపాడి ఈ రోజు వరకు మనల్ని బతికించి పోషిస్తున్న దేవుడు ఇంకా నిన్ను వదలలేదు అన్న ఒక్క మాట చాలు నీకు నిరీక్షణకి. ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టబోడు. కంటికి రెప్పల నువ్వు ఆయన ఎరగక ముందే నిన్ను కాపాడుకున్న దేవుడు ఆయన నెరిగిన ఈ దినాన మరి నిశ్చయంగా నీ చేయబట్టుకొని ఉన్నాడు, నిన్ను వదిలిపెట్టాడు. కాబట్టి దేని గురించి కూడా కలత చెందొద్దు. నీకు రావాల్సిన వాటిని తప్పకుండా తగిన కాలం ముందు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి ఒక్కటే, మనకు తపన ఎక్కువ, ఆయన తపన పడ్డు. నింపాదిగా ఉంటాడు, చిద్విలాసంగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. మనకు ఆ సమయం ఆసన్నమైనప్పుడు అన్ని వరుస క్రమంలో మనకు అందేటట్టు ఆయనే చేస్తాడు. నీ బాధలు పోవాలి, సమస్యలు పోవాలి, ఇరుకులు ఇబ్బందులు పోవాలి, అప్పులు తిప్పలు పోవాలి, కష్టాలు పోవాలి, కేసులు పోవాలి, ఈ శోధన పోవాలి, ఆశ ఉంటుంది నీకు. నీకంటే ఎక్కువ దేవుడికి కూడా ఉంది. నిన్ను స్వేచ్ఛగా ఉండేటట్టు చేయాలి, నీకు బరువు లేకుండా చేయాలి, నిన్ను ఫ్రీ బోర్డ్గా ఉంచాలని దేవుడికి కూడా ఆశ. ఫ్రీ బోర్డ్ అంటే తెలుసా మీకు? స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాగా నిన్ను స్వాతంత్ర్యంగా వదలాలని దేవుని కూడా ఆశ ఉంటుంది. కానీ ఏం చేద్దాం, కొన్నిసార్లు మన యాత్రలో కొంత వెయిట్ మనకు అవసరం. అక్కడక్కడ సన్న తీగ లాంటిది ఒకటి గట్టి ఒక పాప చేతిలో గడకట్ట పట్టుకొని నడుస్తూ ఉంటుంది, సర్కస్ చేస్తూ ఉంటుంది. చూశారు మీరు? ఎంతమంది చూశారు? ఇప్పుడు పిల్ల నడవటమే కష్టమైతే పిల్ల చేతికి ఒక పెద్ద పొడగాటి బరువు ఇచ్చి గడగట్టించి ఆ బుడ్డ దాన్ని నడవమంటాడు. అసలు పాపం బిడ్డ నడవటమే కష్టమైతే దాన్ని ఎట్లా మోసిద్దండి? కావాలంటే మీరు పోయి వాళ్ళని అడగండి, ఏమయ్యా పిల్లే కష్టమైతే నడవటం, మళ్ళీ ఆ పొడగాటి గడకట్టించావు, ఎట్లా మోసిద్ది బిడ్డ అని. అప్పుడు ఆయన ఏం చేద్దాం తెలుసా? ఆ బిడ్డ కింద పడకుండా చక్కగా అడుగులు వేయటానికి ఆ గడకట్టే ఆ చిన్నదానికి ఆ బ్యాలెన్స్ ఇచ్చిద్ది. అందుకే కింద పడకుండా నడుస్తుంది. ఆ వెయిట్ లేకపోతే పాప కింద పడుతుంది. ఆ వెయిట్ ఉండటం వల్లనే అది తీగ మీద నడవగలుగుతుందని చెబుతాడు. సర్కస్ వాళ్ళని అడగండి కావాలంటే మీరు. ఖాళీ చేతులతో నడవడం చూసారా? ఎట్టి పరిస్థితుల్లో చేతులు అది ఉంటుంది. అలాగే అదిగా థ్యాంక్ యూ రా సకాలంలో వేసినందుకు. ఆ చిన్నదాని చేతుల్లో ఉంది చూడండి, ఏముంది? వెయిట్, బరువు. అలా కొంతమందికి అవసరాన్ని బట్టి కొంత వెయిట్ ఉంచుతాడు తమ్ముడో, లేకపోతే మన మిడియాలో మామూలుగా ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మన నడమంతరం మన మిడియాలో మామూలుగా ఉండదు. అందుకే దేవుడు ప్రేమతో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంత బరువులు వేసాడు. వాటి నుంచి విడుదల పొంది స్వేచ్ఛగా తిరగాలని, నువ్వు ఎగరాలని, ఆనందంగా ఉండాలని నీకంటే ఎక్కువ కోరిక ఆయనకు ఉంది. కానీ ఇప్పుడు ఆ బరువు తీస్తే ఏమో నువ్వేమవుతావో తెలియదు. అందుకే అవసరాన్ని బట్టి కొన్ని వెయిట్స్ నీ మీద ఉంచాడు, కొన్ని బరువులు నీ మీద ఉంచాడు. సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా మొత్తం తీసేస్తాడు. బట్ వాటి గురించి కలత చెందొద్దు. ఆయన నీ చెయ్యి వదలలేదు అన్న ఒక్క మాట చాలు. ఈవేళ నీ గుండె నిండా ఆదరణ కొరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. సాతాన్ని ఎందుకని నాశనం చేయలేదు దేవుడు? ఎందుకు వాడిని ఇంకా ఉంచాడు? వాడి ద్వారా జరుగుతున్న పని ఏంటి? ఆదాం హవ్వలు తప్పు చేసినప్పుడు ఎందుకు నిర్మూలన చేయలేదు? వాళ్ళ విషయంలో దేవుడు జోక్యం ఏంటని ఆదికాండం నుంచి రకరకాల సంగతులు మనం ధ్యానించుకున్నాం. అసలు మనల్ని ఎలా చేశాడు? ఏలికల్లాగా ఉండాలని చేశాడు. ఈరోజు బానిసలమయ్యాం. అసలు మనం ఏమవ్వాలని కోరిక దేవుడికి? ఏలికలు అవ్వాలని. కానీ ఏం చేద్దాం? బానిసలమయ్యాం. ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి మనందరినీ స్వేచ్ఛాపరులుగా, ఫ్రీ బర్డ్స్గా చేయాలనేది దేవుని ఆశ కూడా జరిగిద్ది. అది కూడా జరిగిద్ది. కొంచెం ఓపిక పట్టండి. ఇక ఎంత కొద్ది కాలమే రాకడ దగ్గరికి వస్తుంది. గూవవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. గూవవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును.
ఇక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. ఆమేన్, ఆమేన్. టైం అయిపోయింది అందుకని. ఇప్పుడు పైకి లేచి నిలబడండి అమ్మా, పైకి లేచి నిలబడండి. ఇప్పుడు నిన్ను గురించి, నీ మీద ఉన్న వెయిట్స్ గురించి ఏమన్నా నీకు చింత ఉందా? నీ మీద రకరకాల బరువులు ఉన్నాయి. కొంతమంది మీద అప్పులు, కొంతమంది మీద కేసులు, కొంతమంది మీద నిందలు, రకరకాల శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయత్నాల్లో విఫలత, అనుకున్నవి దేవుడు నెరవేర్చలేదనే చింత. ఎవరెవరు ఏ విషయాల్లో బాధ కలిగి బరువు కలిగి ఉన్నారో ఒక మాట ఫైనల్గా, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. దేవుడు నేను ఇంకా చెయ్యి విడవలేదు. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వెంటాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఈ గడియ వరకు నిన్ను వదలలేదు, వదలడు, వదలబోడు. ఓకే, ఇంకా చెప్పాలంటే ఒక వస్త్రం మనల్ని కప్పినట్టు ఆయన మనల్ని కప్పి ఉంచాడు. ఆయన మనల్ని కమ్మి ఉన్నాడు. గనక నువ్వు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల గురించి దిగులు పడద్దు, కలత చెందొద్దు. వాటికి ముగింపిస్తాడు. అవసరాన్ని బట్టి కొంత వెయిట్ నీ మీద ఉంచుతాడు, కానీ అది తీరినప్పుడు ఉండమన్నా ఉండవు, ఉంచమన్నా ఉంచడు బరువులు. ఇప్పుడు ఉంచాడు అంటే అవసరాన్ని బట్టి కొన్ని ఉంచాడు. ఓకే, ఇక మన వాటి గురించి ఆలోచిద్దామా? మన దేశ భవిష్యత్తు గురించి ఆలోచిద్దామా? రైట్. ఇప్పుడు రాబోతున్న ఈ 10 సంవత్సరాలు, భవిష్యత్తులో రాబోతున్నటువంటి మిగిలిన సంవత్సరాలని ప్రభావితం చేయబోతున్నాయి. వాటికి దారులు వేయబోతున్నాయి. ఈ ప్రభుత్వాలది ఏముందండి, వీళ్ళ తాత ఒకడు రాబోతున్నాడు రేపు క్లైమాక్స్లో. వీళ్ళందరూ తాత ఒకడు వస్తాడు, అందరిని ఒళ్ళు మూపిస్తాడు వాడు. అంత్య అబద్ధ క్రీస్తు మొత్తాన్ని కలిపి కొడతాడు వాడైతే. మనం వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, వాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఇదేముంది, ఈ ప్రభుత్వాలన్నీ మామూలుయే. మనం అయితే ఇప్పుడు మన బాధ్యతగా మనం ప్రార్థన చేద్దాం. అయా, పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఏదో వేసాను, ఏదేసానో, ఏం ఆశించేసానో నీకు తెలుసు. ఇప్పుడైతే మేము మనసారా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నా ప్రభా, మా భూ ప్రభుత్వం విషయంలో, మా దేశ ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకోయ్యా అని అడుగుదారండి. అడగండి, ఈ మాట అడగండి. కళ్ళు మూసి తలలు వంచి దేవుని వైపు చేతులు ఎత్తి దేవుని అడగండి. దేవా, రాబోతున్న ఫలితాలలో జోక్యం చేసుకో ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఫలితాలలో ఇంకా 2 దినాల్లో తెలియబోతున్న ఎన్నికల ఫలితాల విషయంలో జోక్యం చేసుకో. దేశానికి, రాష్ట్రానికి తగిన గవర్నమెంట్ను రప్పించు. తగిన గవర్నమెంట్ ఏకపక్షంగా, పక్షపాతంగా పరిపాలించే పనికిమాలిన నాయకత్వం కాదు. పక్షపాతంగా పరిపాలించే దిక్కుమాలిన నాయకత్వం కాదు. పక్షపాతంగా వ్యవహరించేటువంటి ఉన్మాద నాయకత్వం కాదు. అందరినీ సమానంగా ప్రేమించి, గౌరవించి పరిపాలించేటువంటి ఉన్నత నాయకత్వాన్ని నిలబెట్టు యేసు నామములో. అదే చేద్దాం ప్రార్థన. ప్రభువా, కనికరించమని మనం అందరం అడుగుదాం. మనందరం కలిసి చేసిన ప్రార్థన ఎంతో శక్తివంతమైంది ప్రియులారా. చూడండి, ఒక్క డేలోనే జవాబు వచ్చింది. ఓన్లీ 1 డే, ఒక్కటే. శుక్రవారం చేసాం అందరం ఏకమై. ఆదివారానికి వర్షము అద్భుతంగా జవాబు. ఇంకా చెప్పాలంటే శనివారం నుంచే స్టార్ట్ అయింది. స్తోత్రము. ఈరోజు చేద్దాం. మళ్ళా 3వ రోజు కల్లా మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుడు. అన్ని ఎగ్జిట్ పోల్స్ తారుమారైపోవాలి యేసు నామములో. అంచనాలు తారుమారైపోవాలి, ఆలోచనలు తారుమారైపోవాలి. దేవుని బలమైన హస్తమును జనులు చూచుదురుగాక. దేవుని బలమైన బాహువు ప్రజలు చూచుదురుగాక. భారతదేశ ప్రజలు చూచుదురుగాక. జోక్యం చేసుకో. ఎల్లుండు
రాబోతున్న ఎన్నికల ఫలితాలను జోక్యం చేసుకో ప్రభువా. అయ్యా, సమంజసంగా సామరస్యంగా అందరినీ కలిపి పరిపాలించేటువంటి నీతిమంతులను నిలవబెట్టు. తెలిసి తెలియక మేమేదో ఆలోచించి ఆశించి అడుగులేసి ఉండొచ్చు, మమ్మల్ని క్షమించి దయచేసి నా ప్రభువా. మాకు తెలియదు, మాకు కీడు కలిగించే వాళ్ళని ఎన్నుకుంటామేమో, మాకు నష్టం కలిగించే వాళ్ళని ఎన్నుకుంటామేమో. ఎవరు నిలబడితే నీ సంఘానికి క్షేమమో, ఎవరు నిలబడితే నీ ప్రజలకు భద్రతో, ఎవరు నిలబడితే నీ ప్రజలకు మేలు కలుగుతుందో, నీ వార్తకు ప్రయోజనం కలుగుతుందో వారిని నిలబెట్టు. దేవా, కనికరించు. మేము సంతోషించాలి, మా హృదయాలు ఆనందించాలి, మేము నిన్ను మహిమపరుచుకోవాలి ప్రభువా, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నీ గొప్ప కార్యములు జరిగించు. నా దేశం కోసం ఈరోజు ప్రత్యేకంగా మేము చేతులు ఎత్తుతున్నాం దేవా. ఇండియాను దర్శించు, భారతావనిని దర్శించు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలైన వాటి ఫలితాలు మళ్ళా ఇతరులకు ప్రాణ సంకటంగా మారకూడదు, అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, దుశ్చర్యలు జరగకూడదు, రివెంజ్లు జరగకూడదు, రివెంజ్లు తీర్చుకోవడం జరగకూడదు, ఒకడికొకడు కీడు తలపెట్టుకోవడం జరగకూడదు. ఎస్తేరు గ్రంథంలో రాజాజ్ఞనే తారుమారు చేసిన దేవుడవయ్యా నువ్వు. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో నీ అధికారం ఉంది ప్రభువా. నీవు ఎల్లప్పుడూ సర్వాధికారివే. నీ పాదాలు పట్టుకొని ప్రార్థన నజరేయుడగు యేసు నామములో అడిగి నీవు అద్భుతమైన జవాబు ఇచ్చావని కృతజ్ఞతలు చెల్లించి నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో ఉన్నారో, మా మంచి కోరే దేవుడు, మనసున్న దేవుడు, మా మీదికి రావాల్సిన ఉపద్రవాన్ని నీ ప్రియ కుమారుని మీదికి రప్పించి మమ్మల్ని విడిపించిన దేవుడు, నీ ప్రియ కుమారుని మాకు ఇయ్య వెనుతీయని నీవు ఆయనతో పాటు సమస్తమును ఇచ్చువాడవై ఉన్నావని ఎరిగి నిన్ను మయంపరుచుకుంటున్నాం. మా బిడ్డల యొక్క స్థితిగతులు సరిదిద్దండి, వ్యాధి బాధలు స్వస్థపరచండి, కలతలు కన్నీళ్లు తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగించండి, సమృద్ధినియండి. కుటుంబంలోనైనా వ్యక్తులని కోల్పోయిన వారికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది, ధైర్యం దయచేయండి. వారి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నీ తట్టు త్రిప్పబట్టడానికి సహాయం చేయండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు నాయన చదువులకు నాయన సిద్ధమవుతున్నటువంటి బిడ్డలకు తోడై ఉండండి. ఉద్యోగ ప్రయత్నం వారి సఫలత దయచేయండి. భూమి మీద ఉన్నంత వరకు బతకాలిగయ్యా. బిడ్డలకు ఏది కొదువు లేకుండా సర్వ సమృద్ధినియండి. వారు ఆశించినవి యేసు నామములో వారు నీ చిత్త ప్రకారం పొందుదురుగాక. కనికరించిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ రక్షణ నిర్లక్ష్యం చేసే వారిని త్వరగా రక్షణలోకి నడిపించి వారిని ఆశీర్వదించండి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చండి. నీ దయగల చేతికి చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని, బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతోడై మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. మన దేశమును నా తండ్రి చల్లబరుచును గాక. అలాగే ఎన్నికల ఫలితాల్లో కూడా మనకి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి ప్రభుత్వములనే యేసు నామములో దేవుడు రప్పించును గాక. మనుషుల ఆశలు, ఆలోచనలు, అంచనాలను తారుమారు చేస్తూ దేవుడు తన బలమైన బాహు యొక్క కార్యమును యేసు నామములో చూపును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. అందరి కోసం ప్రార్థన చేశాను. రెండవ ఆరాధన స్టార్ట్ అవుతుంది. మీరు బయలుదేరండి. రెండవ ఆరాధన కూడా ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, సర్దుకోవాలనుకున్న వాళ్ళు సర్దుకోవచ్చు.